మనం ఈరోజు చూద్దామంట. సో పూర్వ వంశం గురించి ఇప్పుడు శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి చెప్తారు. పూర్వవంశం ఫస్ట్ శ్లోకం 9వ స్కందం 21వ అధ్యాయం 20 చాప్టర్ 20 ఫస్ట్ వర్స్. శ్రీ బాదరాయణిర్వాచ పూర్వవంశం ప్రవక్ష్యామి యత్ర జాతోసి భారత యత్ర రాజర్షయో వంశ్యా బ్రహ్మవంశ్యాస్య జగ్నిరే. సో ఇక్కడ బేసికల్లీ మీరు చూడొచ్చు, ఇక్కడ చెప్పేది ఏంటంటే శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఓ భరత వంశానికి చెందినవాడా, ఇప్పుడు నేను నీకు పూర్వ వంశం గురించి చెప్తాను. ఈ వంశంలోనే నువ్వు జన్మించావు. ఇప్పుడు భారత అని పిలుస్తూ ఉంటారు కదా పరీక్షితుడిని కానీ ఒకసారి అర్జున్ని కానీ ఇలాంటి వాళ్ళని. ఎందుకంటే భరతుడు పుట్టిన వంశంలో అన్నమాట. ఈ భరతుడు ఎవరంటే రాముడి యొక్క తమ్ముడు కాదు. అలాగని మనం ఇంతకుముందు చదివాం కదా, భరత్ మహారాజు రిషబ్ దేవ్ యొక్క పుత్రుడు, ఆయన కూడా కాదు, ఈయన ఇంకొక భరత్ అన్నమాట. ఓకే, సో ఈ మహారాజు భరత్, ఈయన వంశంలోనే ఈ పాండవులు పరీక్షితులు అందరూ జన్మించారు. అందుకని భారత అని పిలుస్తారు. సో భారతదేశానికి భారత్ అని పేరు ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే 3 పేర్లు ఉన్నాయి భరత్ అని. అందులో ఒకరిది ఈరోజు మనం చర్చించుకుంటాం, రైట్? సో ఇక్కడ శుకదేవ్ గోస్వామి అంటాడు, నువ్వు పుట్టిన వంశం భరత వంశం, ఆ వంశం గురించి, ఆ వంశంలోనే అంటే పూర్వ యొక్క వంశంలోనే ఆ భరత మహారాజు కూడా వచ్చాడనమాట. సో ఆ మహారాజు కూడా ఎక్కడ వచ్చాడు, ఆయన వంశంలోనే నువ్వు పుట్టావు. సో అలా ఈ వంశంలో ఎంతో మంది రాజర్షులు పుట్టారు ఈ విధంగా. అండ్ ఫ్రమ్ విచ్ మెనీ డైనాసిటీస్ ఆఫ్ బ్రాహ్మణాస్ బిగిన్. అంటే ఈ వంశం నుంచి ఎన్నో బ్రాహ్మణుల యొక్క వంశాలు కూడా తర్వాత పుట్టుకొచ్చాయంట. ఇప్పుడు అందుకే మనం చూద్దామంట, అదేంటి ఇది క్షత్రియ వంశం కదా, ఇందులోంచి బ్రాహ్మణ వంశాలు ఎలా వచ్చాయి? సో అందుకే ప్రభుపాల్ వారి తాత్పర్యంలో క్లియర్ చేస్తున్నారు అనమాట. ఇలా మనము ఎన్నో చూసాము ఆల్రెడీ స్టోరీస్, రైట్? ఇప్పటివరకు ఎన్నో స్టోరీస్ చూసాము, ఇంకా ముందు కూడా చూస్తాము. సో బేసికల్లీ ఏంటంటే క్షత్రియుల నుంచి కూడా బ్రాహ్మణులు పుట్టవచ్చు అనమాట. అలాగే బ్రాహ్మణుల నుంచి కూడా క్షత్రియులు పుట్టవచ్చు. ఎందుకంటే పుట్టుకతో ఎవరు బ్రాహ్మణుడు క్షత్రియులు కాదు. సో బ్రాహ్మణులకు కూడా క్షత్రియులు పుట్టచ్చు, క్షత్రియులకు కూడా బ్రాహ్మణులు పుట్టచ్చు. క్షత్రియుల నుంచి కూడా బ్రాహ్మణుల యొక్క వంశం స్టార్ట్ అవ్వచ్చు అనమాట. అది ఇక్కడ జరిగిందని చెప్తున్నారు, రైట్? సో కాబట్టి ఎల్లక్షణం ప్రోక్తం, లక్షణాలు బట్టి వాళ్ళు ఏ వర్ణకు చెందిన వారు అనేది డిసైడ్ అవుతుంది, అంతేగాని ఎవరికి పుట్టారనేది కాదు పాయింట్. పుట్టుక ఉంది కానీ అది సెకండరీ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళ లక్షణాలు, వాళ్ళ కార్యాలు. దాని తర్వాత ఎవరికి పుట్టారనే పాయింట్ వస్తుంది, దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో బేసికలీ ఇప్పుడు చూద్దామంటది ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరెవరు పుట్టారో. జన్మే జయో హ్యభూత్పూరో ప్రచిన్వాంస్తత్సుతస్తతః ప్రవీరోతా మనుష్యుర్వై తస్మాచారూపదోభవత్. రాజా జన్మేజయ పుట్టాడంట. ఎవరికి? ఈ పూర్వవంశంలోనే ఆయన పుట్టాడంట. ఈ జన్మేజయ యొక్క పుత్రుడు వచ్చేసి ప్రచిన్వాన్. ఈ ప్రచిన్వాన్ యొక్క పుత్రుడు వచ్చేసి ప్రవీర. తర్వాత ఈ ప్రవీర యొక్క పుత్రుడు వచ్చి మనుష్యు. ఈ మనుష్యు యొక్క పుత్రుడు వచ్చేసి చారుపద. తస్య శుద్ధ్యురభూత్ పుత్రస్ తస్మాత్ బహుగవస్తతః సంయాతిస్తస్య హామ్యాతి రౌద్రశ్వాస్తత్సుత స్మృతః. దీని తర్వాత ఇంకా చారుపాది యొక్క పుత్రుడు శుద్ధ్యు యొక్క పుత్రుడు బహుగవ యొక్క పుత్రుడు సంయాతి యొక్క పుత్రుడు అహమ్యాతి. ఆయన నుంచి రౌద్రశ్వ పుట్టాడు. ఇంకా దాని తర్వాత ఎవరు వచ్చారు? ऋतेयुस्तस्य कक्ष्येयुस्तानिधिलेयु कृतेयुकः जलेयु सन्नतेयुस्य धर्मसत्यावर्त्यवयः दशितेऽक्षरः
సపుత్ర వన్యుశ్చవాం స్మృతః కృతాచ్యామింద్రియాణివ ముఖ్యస్య జగదాత్మనః. ఇలా రుద్రాశ్వకి 10 మంది పుత్ర సంతానం. రితేయు, కక్షేయు, స్తండిలేయు, కృతేయుక, జలేయు, సన్నతేయు, ధర్మేయు, సత్యేయు, వ్రతేయు, ఇంకా వనేయు. ఈ 10 మంది పుత్రుల్లో వనేయు అందరికన్నా కనిష్ట పుత్రుడు, అంటే చిన్న పుత్రుడు, లాస్ట్ అతను. ఈ విధంగా ఎలాగైతే 10 ఇంద్రియాలు ఉంటాయో మన ప్రాణంలో, మనం ఈ శరీరంలో, అలాగే ఈ 10 ఇంద్రియాలు ఎలా ఉంటాయో ఇవన్నీ కూడా మన యాక్ట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ లైఫ్, మన యొక్క అధ్యక్షతతో పనిచేస్తాయో, అలాగే ఈ 10 మంది పుత్రులు కూడా, రౌద్రాశ్వ యొక్క పుత్రులు కూడా రౌద్రాశ్వ యొక్క ఫుల్ కంట్రోల్లో, నియంత్రణలో ఉండేవారంట. వీళ్ళందరూ కూడా ఎవరికి పుట్టారంట? ఘృటాచి అనే అప్సరసకి పుట్టారంట వీళ్ళందరూ 10 మంది పుత్రులు. సో దీని తర్వాత ఇంకెవరు వస్తారు చూద్దాం. రితేయో రాంతినావో భూత్రయస్తస్యాత్మజాన్ నృప సుమతిర్ దుగో ప్రతిరతః కణ్వో ప్రతిరతాత్మజః. సో రితేయుకి ఒక పుత్రుడు పుట్టాడు. ఆయన పేరు ఏంటంటే రంతినావా. ఆయనకు 3 పుత్రులు, సుమతి, ధ్రువ, ఇంకా అప్రతిరత. అప్రతిరతకి ఒక పుత్రుడు, ఆయన పేరు వచ్చేసి కణ్వ. తస్య మేధాతిస్తస్మాత్ ప్రస్కన్నాధ్యద్విజాతయః పుత్రో భూత్ సుమతేరేభిర్దుష్మంతస్తత్సుతో మతః. ఓకే, ఈ కణ్వ పుత్రుడు వచ్చేసి మేధాతిథి. సో వీళ్ళందరూ కూడా, అంటే మేధాతిథితో నుంచి వచ్చిన పుత్రులందరూ కూడా బ్రాహ్మణులు. అందులో పెద్దవాడు వచ్చేసి ప్రస్కన్న. సో ఇక్కడ బ్రాహ్మణ వంశం మొదలైందనమాట. చెప్పారు కదా, బ్రాహ్మణ వంశం కూడా వీళ్ళ నుంచి వచ్చిందని, రాజర్షి నుంచి. సో ఇక్కడ మేధాతిథి నుంచి వచ్చిన పుత్రులందరూ బ్రాహ్మణులుగా మారారు. అలా రంతినావ ఒక పుత్రుడి పేరు సుమతి. ఆయనకు ఒక పుత్రుడు ఉన్నాడు, ఆయన పేరు రేబి. సో మహారాజు దుష్మంత ఈజ్ వెల్ నోన్ యాజ్ ద సన్ ఆఫ్ రేబి. ఈ మహారాజు దుష్మంత ఎవరు అంటే ఈ రేబి యొక్క పుత్రుడు. ఓకే, సో ఇది ఇప్పుడు లైన్ వస్తుంది అనమాట, ఎందుకంటే దుష్మంత యొక్క పుత్రుడే భరత మహారాజు. సో ఇది ఫైనల్ గా దీని దగ్గరకు వస్తున్నాం మనం. సో మరి ఎలా భరత మహారాజు పుట్టాడు ఏంటి అనేది చూద్దామంట. నెక్స్ట్ 8-9 శ్లోకాలు. దుష్మంతో మృగయాం యాతః కన్వాశ్రమపదం గతః తత్రాసీనాం స్వప్రభయా మండయాంతిం రమామివ విలోక్య సద్యో ముముహే దేవమాయామివ స్త్రియం భవాషేతాం వరారోహాం భటై కతిపయైర్వృతః. ఒకసారి మహారాజు దుష్మంత ఆయన వేటకి వెళ్ళి, వనానికి వెళ్ళి, అదే అడవిలోకి వెళ్ళాడు వేటకి. అప్పుడు చాలా అలసిపోయాడు. అలా అలసిపోయినప్పుడు అక్కడ కణ్వముని యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ కణ్వముని ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అందమైన స్త్రీ కనిపించింది. ఆమె సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి లాగా అనిపించింది ఆయనకి. ఆయన అక్కడ కూర్చున్నాడు. ఆయన చూశాడు ఆమెని. ఆమె అక్కడ కూర్చొని ఉంది. ఆమె యొక్క కాంతి, అందకాంతి ద్వారా ఆ మొత్తం ఆశ్రమం అంతా కూడా ప్రకాశితం అయిపోయిందంట. సో ఆమె సౌందర్యానికి చూసి ఈ దుష్మంతుడు ఆకర్షితుడైపోయి ఆమె దగ్గరికి వెళ్ళేసి, అంటే ఆయనతో పాటు కొంతమంది సైనికులు కూడా ఉన్నారు. సో ఆమె దగ్గరికి వెళ్ళేసి ఇలా మాట్లాడడం మొదలు పెట్టాడు. సో ఇప్పుడు దుష్మంత ఏం చెప్తున్నాడు ఈ అందమైన స్త్రీకి, ఆమె ఎవరు అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఏం మాట్లాడాడంటే 10వ నంబర్ శ్లోకం. తద్దర్శన ప్రముడితః సన్నివృత్త పరిశ్రమః పపృచ్ఛ కామ సంతప్తః ప్రహసన్ శ్లక్ష్ణయా గిరా. ఆ అందమైన స్త్రీని చూసిన తర్వాత రాజు ఆయన అలసట అంతా వెళ్ళిపోయిందంట. అందమైన స్త్రీని చూడగానే ఆయనకున్న అలసట అంతా వెళ్ళిపోయిందంట. అలసట నుంచి ముక్తి పొందేసి ఆయన ఆమె పట్ల ఎంతో ఆకర్షితుడైపోయాడు. ఆయనకి ఎంతో కోరికలు వస్తున్నాయి ఇప్పుడు ఆమె పట్ల. తద్వారా ఆయన వెళ్ళి ఈ విధంగా ప్రహసాన్ అంటే నవ్వుతూ ఆమెతో ఇలా మాట్లాడిందంట. సో ఇప్పుడు యాక్టివ్ అయిపోయాడు, మళ్ళీ ఎనర్జీ అంతా వచ్చేసింది ఆమె చూడగానే.
ఇప్పుడు వచ్చి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడంటే, కాత్వం కమలపత్రాక్షి కస్యాస్యే హృదయంగమే కిం స్విచ్చికీర్షితం తత్ర భవత్యా నిర్జనే వని. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఓ కమలపు పత్రాల వంటి ఆకులు అంటే అందమైన కళ్ళు, సారీ కమలం పువ్వుల యొక్క పత్రాలు ఉంటాయి కదా, పెటల్స్, కమలం పువ్వు యొక్క రెక్కలు వంటి అందమైన కన్నులు ఉన్న దానివి నువ్వు. ఎవరు నువ్వు ఎవరు కూతురివి? అసలు ఇలా ఒంటరిగా ఈ అడవిలో నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఇక్కడెందుకు ఉన్నావు? సో బేసికలీ ఆయన ఆమె ఎవరు అనే విషయం తెలుసుకోవాలనుకుంటున్నాడు ఫస్ట్ రాజా దుష్మంతుడు. వ్యక్తం రాజన్యతనయం వ్యక్తం రాజన్యతనయాం వేద్మ్యహం త్వాం సముద్యమే నహిచ్చేత పౌరవాణం అధర్మే రమతే క్వచిత్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇక్కడ చెప్పేది. మీరు అనుకోవచ్చు, కానీ ఇక్కడ నార్మల్ గా ఆకర్షితుడైపోయాడు, ఈయన కూడా ఒక స్త్రీ పట్ల ఎలా ఆకర్షితుడైపోతాడో అలా ఆకర్షితుడైపోయాడు కామంతో అని అనుకోవచ్చు. ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏంటంటే ఆయన అంటున్నాడు, చాలా అందమైన స్త్రీవి, నాకు నా మనసుకి ఏమనిపిస్తుందంటే నువ్వు ఒక క్షత్రియ రాజు యొక్క కుమార్తెవి. ఎందుకంటే నేను పూర్వ వంశానికి చెందినవాడిని. నా మనస్సు ఎప్పుడు కూడా అధర్మం వైపు వెళ్ళదు. ఏదైనా నేను భోగించాలనుకుంటే కూడా అధర్మంగా నా మనస్సు కూడా అటువైపు వెళ్ళదు. అంటే అంత పర్ఫెక్ట్ క్షత్రియ అనమాట దుష్మంత రాజు. సో ఆయన చెప్పేశాడు డైరెక్ట్ గా, అంటే నేను నీకు ఆయన చెప్పాడు, నేను నీకు నువ్వు నాకు అంటే నిన్ను చూసి నేను ఆకర్షితుని అయిపోయాను. కానీ నిన్ను చూసి నేను ఆకర్షితుని అయిపోయానంటే నువ్వు ఇక్కడ కన్వ మహర్షి ముని యొక్క పుత్రి బ్రాహ్మణ వంశానికి అంతే చెందినవాని కాదు. కంపల్సరీ నువ్వు ఒక క్షత్రియుడికి పుట్టిన రాజకన్యం అయి ఉండాలి. లేకపోతే నేను నీకు ఆకర్షితుని అయ్యే ఛాన్సే లేదు. నేను అంత పర్ఫెక్ట్ గా ధర్మాన్ని పాటిస్తాను, నా మనస్సు ఎప్పుడు అధర్మం వైపు వెళ్ళదు. సో కాబట్టి నువ్వు ఎవరో ఒక క్షత్రియ రాజు యొక్క పుత్రివి, కుమార్తెవి. కాబట్టి చెప్పు, ఎవరు నీ తండ్రి, ఎవరు, నీ ఇక్కడ ఎందుకున్నావు, ఎలా వచ్చావు అని అడుగుతున్నాడు అనమాట. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు ఆమె నచ్చింది చెప్పాలంటే. సో ఈమె బేసికలీ ఎవరంటే శకుంతల. మీరు వినే ఉంటారు, చాలా ఫేమస్ శకుంతల. అప్పుడు ఆమె మాట్లాడడం మొదలుపెట్టింది. శ్రీ శకుంతలో వాచ విశ్వామిత్రాత్మజైవాహం త్యక్తా మేనకయా వనే వేదైతత్ భగవాన్ కణ్వో వీరకింకరవామతే. అప్పుడు శకుంతల అన్నది, ఆమె ఎవరు? నేను విశ్వామిత్రుడి యొక్క పుత్రిని. నా యొక్క తల్లి మేనక పుట్టిన తర్వాత ఇలా అడవిలో వదిలేసి వెళ్ళిపోయింది. ఓ వీరా, అప్పుడు చాలా శక్తివంతమైన ఈ కణ్వముని ఇవన్నీ తెలిసే, నేను ఎవరో తెలిసే, ఎవరికి పుట్టానో తెలిసే బేసికల్లీ నన్ను ఇక్కడ ఒక కూతురులాగా పెంచుకున్నాడు. సో ఇప్పుడు తెలియజేయి, నేను నీకు ఎలా సేవ చేసుకోగలను. ఎందుకంటే బేసికల్లీ ఇప్పుడు ఆమె ఇక్కడ కణ్వముని కూతురులాగా పెరిగింది ఆమె ఆశ్రమంలో. సో ఇప్పుడు ఆమె అడుగుతుంది, ఇప్పుడు రాజు గెస్ట్ గా వచ్చాడు కదా, అతిథిగా, సో మీకు ఎలా నేను సేవ చేయగలను అనేసి. సో బేసికలీ శకుంతల క్లియర్ గా చెప్పేసింది అనమాట మహారాజు దుష్మంతుడికి. ఇప్పుడు శకుంతలకి ఎలా తెలుసు చెప్పండి? శకుంతల చిన్న పాపగా పుట్టినప్పుడే తన తల్లి తండ్రి ఇద్దరు వదిలేసి వెళ్ళిపోయారు, కణ్వముని పెంచుకున్నాడు. అంటే డెఫినెట్ గా ఆ కణ్వముని ఆమెకు చెప్పుకుంటారు, రైట్? కాబట్టి కణ్వమునికి అన్ని తెలుసు. సో అదే చెప్తుంది అనమాట ఆమె. నాకు కణ్వముని చెప్పాడు, నా తండ్రి వచ్చేసి విశ్వామిత్ర, తల్లి వచ్చేసి మేనక, నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయారు పుట్టిన తర్వాత. సో ఇది నా యొక్క తల్లిదండ్రుల యొక్క పరిచయం అని ఆమె చెప్పింది అనమాట. ఇది కణ్వమునికి కూడా తెలుసు అని చెప్పేసింది. నెక్స్ట్ 14వ నంబర్ శ్లోకం. అస్యతాం హ్యరవిందాక్ష గృహ్యతాం అర్హణం చనః భుజ్యతాం సంతి నివార ఉస్యతాం యది రోచతే. హే రాజన్, నీ యొక్క కన్నులు కూడా కమలం పువ్వు లాగానే ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి ఇక్కడ కూర్చోండి, మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. మా దగ్గర ఇక్కడ నీవార రైస్ అంటే అదొక రకమైన అన్నము, అది ఉంది మా దగ్గర. మీరు దయచేసి మొహమాట పడకుండా ఈ అన్నాన్ని, అంటే ఈ యొక్క
మా దగ్గర ఉన్నది తిని ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ఈ యొక్క అన్నం తినండి అనేసి మొహమాట పడకుండా మీకు మీ ఇష్టం ప్రకారం తినండి అని బేసికలీ ఆమె అతిథి సత్కారం ఆయనకి చేస్తుంది అనమాట. అప్పుడు అది విన్న దుష్మంతుడు ఇప్పుడు ఇలా అంటున్నాడు 15వ నంబర్ శ్లోకంలో, శ్రీ దుష్మంత ఉవాచ ఉపపన్నం ఇదం శుభ్రు జాతయ కుషికాన్వయే స్వయం హి వృణుతే రాజ్ఞాం కన్యకా సదృశం వరం. దుష్మంతుడు ఏమంటాడంటే, రాజా దుష్మంత, ఓ శకుంతల, నువ్వు చాలా, నీకు అందమైన కనుబొమ్మలు ఉన్నాయి, నువ్వు గొప్ప ఋషి అయిన విశ్వామిత్రుడికి పుట్టావు, కాబట్టి నీ యొక్క అతిథి మర్యాదలు కూడా నీ యొక్క వంశానికి తగ్గట్టుగానే ఉన్నాయి. దీన్ని పక్కన పెడితే ఇలా రాజు యొక్క కన్యలు వారి యొక్క భర్తలను స్వయంగా వాళ్ళే వరిస్తారు, స్వయంవరం ద్వారా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సో బేసికలీ ఇక్కడ జరిగింది ఏంటంటే, మహారాజు దుష్మంతుకి అయితే ఆయన చెప్పింది, మా అతిథి సత్కారాన్ని స్వీకరించండి, కూర్చోండి, తినండి అని చెప్పింది అనమాట. మీరు ఇక్కడే కావాలంటే ఇలా ఉండొచ్చు, కూర్చోవచ్చు అని ఆమె అతిథి సత్కారం చేసింది. తద్వారా ఆమె కూడా ఒక విధంగా ఆమె యొక్క అంగీకారాన్ని వ్యక్తం చేసింది అనమాట. అంటే మిమ్మల్ని నేను భర్తగా స్వీకరించడానికి, ఎందుకంటే ఆయన అలా ప్రపోజ్ చేసినప్పుడు ఆమె సరే కూర్చోండి, మా అతిథి సత్కారం తీసుకోండి, మీరు తినండి అని చెప్తుందంటే ఆమె కూడా ఆయన యొక్క ప్రపోజల్ని స్వీకరించింది. ఆమె కూడా ఆయన్ని భర్తగా ఆయన్ని వరించింది అనుకోండి. ఇంకా దుష్మంత్ ఏంటంటే ఆయన చెప్పేస్తున్నాడు డైరెక్ట్గా ఈ విధంగా. ఆయన చూసినప్పుడే అనుకున్నాడు, ఈవెన్ నేను నా భార్యగా చేసుకుంటానని. ఆయన చూసిన వెంటనే ఆయన అలా అనుకున్నాడు అనమాట, మేమిద్దరం భార్యాభర్తలుగా అయిపోవచ్చండి. ఆయనకు సహజంగా అలా అనిపించింది. సో అందుకనే మళ్ళీ ఆ పాయింట్కి చెప్తున్నాడు అనమాట. ఆమెమో మీరు అతిథిగా వచ్చారు, కూర్చోండి, తినండి అని చెప్తుంటే ఆయన అంటున్నాడు, నువ్వు ఇలాంటి గొప్ప వంశానికి చెందిన దానివి కాబట్టి నీలాంటి వారు వరుణ్ణి సెలెక్ట్ చేసుకుంటారు కదా మ్యారేజ్లో అని చెప్తున్నారు అనమాట. బేసికలీ ఈ విధంగా స్వయంవరంలో ఇలా రాజకుమారులు ఎవరు కావాలంటే వాళ్ళని తన భర్తగా సెలెక్ట్ చేసుకుంటారు, రైట్? సో ఈ విధంగా సీతాదేవి కూడా భగవంతుడు రామచంద్రుడిని వరించింది, ద్రౌపది కూడా అర్జునుడిని అలాగే వరించింది. సో ఈ విధంగా ఇలాంటి స్వయంవరం అనేది రాజవంశంలో నార్మల్ అన్నమాట వివాహం జరగడానికి. మొత్తం 8 రకాల వివాహాలు ఉంటాయంట. ఒకటి ఏంటంటే ఇద్దరు అంగీకరించేసి వివాహం చేసుకోవడం, అమ్మాయి అబ్బాయి, దాన్ని గంధర్వ వివాహం అంటారు. లేకపోతే ఇంకొకటి మామూలుగా ఏంటంటే జనరల్లీ తల్లిదండ్రులు సెలెక్ట్ చేస్తారు ఆ అమ్మాయినో అబ్బాయినో వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క కూతురి కొడుక్కి. కాకపోతే అది నార్మల్ ప్రాసెస్, అరేంజ్డ్ మ్యారేజ్ బేసికలీ మనం అనేది. ఇంకా గంధర్వ వివాహం ఏంటంటే ఇలా పర్సనల్ సెలెక్షన్ అనమాట. ఒక అమ్మాయికి అబ్బాయి నచ్చాడు, అబ్బాయికి అమ్మాయి నచ్చారు, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇది గంధర్వ వివాహం. సో ఇక్కడ ఒక పాయింట్ ఏం చెప్తున్నారంటే ప్రభుపాల్ గారు, ముందు కాలంలో రెండు జరిగాయి. అంటే గంధర్వ మ్యారేజ్ అంటే బేసికల్లీ లవ్ మ్యారేజ్ టైప్ అనుకోండి, ఇద్దరికి ఒక్కొక్కరు నచ్చారు, పెళ్లి చేసుకున్నారు అంతే. ఇంకొకటి ఏంటంటే అరేంజ్ మ్యారేజ్, అది అరేంజ్ మ్యారేజ్ కానివ్వండి, లవ్ మ్యారేజ్ కానివ్వండి. ప్రభుపాల్ గారు రాస్తున్నారు ముందు కాలంలో ఎప్పుడు కూడా ఈ విధంగా తర్వాత డివోర్స్ అనేది జరగలేదు. అంటే ఇక్కడ చెప్తారు ముఖ్యంగా ఇలాంటి ఉన్నతమైన పరివారాల్లో కానీ, వంశాల్లో కానీ, కులాల్లో కానీ ఒక్కొక్కసారి కొంచెం ఇలా తక్కువ అంటే లో క్లాస్ పీపుల్లో ఒక్కొక్కసారి ఇలా డిసగ్రిమెంట్ అయ్యి ఏదో గొడవలు అయ్యి ఇలా ఒక్కొక్కసారి వాళ్ళిద్దరు విడిపోయారు. అలాంటి సంఘటనలు ఉన్నాయి. కాకపోతే ఉన్నతమైన వంశాల్లో, కులాల్లో ఎప్పుడు కూడా, ముఖ్యంగా క్షత్రియ వంశాల్లో ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. సో ఈ విధంగా మహారాజు దుష్మంత ఇప్పుడు శకుంతలను తన భార్యగా స్వీకరిస్తున్నాడు అనేది ఇది అకార్డింగ్ టు వేదిక్ సాంప్రదాయం ప్రకారమే. సో ఎలా వీళ్ళ వివాహం జరిగింది అనేది నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆయన సాంప్రదాయం ప్రకారం యాక్చువల్లీ శకుంతలని వివాహం చేసుకుంటాడు దుష్మంత. ఎలా చేసుకుంటాడు అనేది 16వ నంబర్ శ్లోకంలో ఇచ్చారంట. ఓం ఇత్యుక్తే యథా ధర్మం ఉపయేమే శకుంతలాం
గాంధర్వ విధినా రాజా దేశ కాల విధాన ఎప్పుడైతే ఇలా దుష్మంత ప్రపోజ్ చేశాడు ఆమె సైలెంట్ గా, అంటే మౌనం అంగీకారం అలా అనమాట. సో ఆమె మౌనంతో అంగీకరించింది అనమాట. అప్పుడు ఇంకా రాజు ఆయనకు తెలుసు వివాహం యొక్క నియమాలు ఏంటి, ఎలా వివాహం చేసుకోవాలి అనేసి. సో ఆయన వెంటనే ఆమెతో వివాహం చేసుకోవాలని డిసైడ్ అయిపోయాడు. ఇమీడియట్ గా ఆయన ఓంకార ఓం ఇతియుక్తే ఓంకారం ఉచ్చరించి ఆయన గంధర్వులు ఎలా వివాహం చేసుకుంటారు అంటే, గంధర్వ వివాహం అంటే ఒకరికొకరు నచ్చారు వివాహం చేసుకుంటారు వెంటనే. ఇంకా అవన్నీ ఉండవు అనమాట. అరేంజ్ మ్యారేజ్ లాగా పెద్దగా అరేంజ్మెంట్ చేసి పెళ్లి చేసుకోవడం ఉండదు. వాళ్ళిద్దరికి నచ్చారు, ఒక్కొక్కరు నచ్చేసుకుని పెళ్లి చేసుకున్నారు. సో ఓంకారాన్ని ఉచ్చరించి ఆయన ఆమెను వెంటనే పెళ్లి చేసుకున్నాడంట. సో ఇక్కడ ఓంకారం అంటే ఏంటి, బేసికలీ భగవంతుడి యొక్కనే శబ్ద అవతారం, అవునా. సో భగవద్గీతలో కృష్ణుడే చెప్తాడు, ఓం అంటే ఆ ఉ ఎం మా, ఇది కూడా భగవంతుడి యొక్క శబ్దం యొక్క అవతారం, ప్రతినిధి, శబ్ద రూపం, భగవంతుడి యొక్క శబ్ద రూపం. సో ఈ విధంగా ఇక్కడ ఓం కారాన్ని ఉచ్చరించాడంటే ఆయన భగవంతుడి యొక్క కృపను, ఆశీర్వాదాన్ని ఆయన దాని ద్వారా పొందాడు, రైట్. సో ఈ విధంగా ధర్మయుతంగా ధర్మం ప్రకారం ఆయన ఆమెను వివాహం చేసుకున్నాడంట. సో ఈ విధంగా భగవంతుడు స్వయంగా కృష్ణుడిగా చెప్పాడు, ధర్మో విరుద్ధో కామోస్మి భరత ఋషభం. సో బేసికలీ ద వర్డ్ విదిన అకార్డింగ్ టు రిలీజియస్ ప్రిన్సిపల్స్. సో ఈ విధంగా వైదిక సాంప్రదాయంలో వైదిక పద్ధతి ద్వారా ఒక స్త్రీ పురుషుడు ఇద్దరు కూడా వివాహం చేసుకొని కలవచ్చు. సో అందుకని ప్రభుపాల ద్వారా అంటారు, మా కృష్ణ భావనామృతం ఉద్యమంలో కూడా మేము ఇలాంటి ధార్మిక ప్రిన్సిపల్స్, రిలీజియస్ ప్రిన్సిపల్స్, ఈ బేసిస్ ఆఫ్ ధర్మ, దీని ప్రకారంగానే వివాహం చేస్తాం. అంతేగాని బట్ ద సెక్షువల్ కాంబినేషన్ అండ్ మెన్ ఉమెన్ యాజ్ ఫ్రెండ్స్ ఈజ్ రిలీజియస్ నాట్ అలౌడ్. అండ్ ఇవాళ రేపు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అనేసి వివాహం చేసుకోకుండా వివాహేతర సంబంధాలు ఉన్నాయి కదా, అవన్నీ అధర్మం. అంటే మీరు ఒక స్త్రీ ఒక పురుషుడు కలవాలంటే, కలిసి ఉండాలంటే వివాహం చేసుకొని ఉండాలి. అందుకే మా కృష్ణ భావనామృత ఆందోళనలో కూడా మేము ఈ విధంగా వివాహం చేసి ధర్మంగా స్త్రీ పురుషుడు ఇద్దరు భార్యాభర్తలై నివసించాలి అని మేము కూడా అలాంటి పద్ధతినే ఫాలో అవుతాము. ఇలా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కలిసి లివింగ్ రిలేషన్షిప్ అంటారు కదా, ఇవన్నీ అధర్మం, ఇవి ధర్మానికి విరుద్ధం, ఈ వేదిక సాంప్రదాయానికి విరుద్ధం. ఇవన్నీ కూడా మా ఇస్కాన్లో అలౌడ్ కాదు అని క్లియర్ గా ప్రభుపాల్ గారు రాశారు. ఎందుకంటే కొంతమంది అలా అనుకోవచ్చు, ఇలా కూడా ఉండొచ్చు, భక్తి చేసుకోవచ్చు అని, కానీ అది అధర్మం అని క్లియర్ గా చెప్తున్నారు. అందుకే ప్రభుపాల్ గారు ఫస్ట్ అమెరికాకి వెళ్ళినప్పుడు చూశారు, వాళ్ళు డైరెక్ట్ గా క్లాసులకు వచ్చేటప్పుడే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఆల్రెడీ అయి ఉన్నారు. వాళ్ళు అమ్మాయి అబ్బాయి అలా కలిసి వస్తున్నారు. ప్రభుపాల్ వాళ్ళు అడిగితే వాళ్ళిద్దరు కలిసి కూడా అలాగే జీవిస్తున్నారు అనమాట. ఆల్రెడీ అక్కడ వాళ్ళు ఇప్పుడంటే ఇండియాలో ఎలా ఉంటారేమో, కానీ ముందే అమెరికాలో ప్రభుపాల్ వెళ్ళినప్పుడు 50 ఏళ్ళ క్రితమే అలా ఉన్నారు. అలా అమ్మాయిలు అబ్బాయిలు వివాహం చేసుకోకుండానే వాళ్ళు కలిసి ఒకే చాట, ఒకే అపార్ట్మెంట్ లో, ఒకే ఇంట్లో ఉంటున్నారు. సో అందుకని ప్రభుపాల్, అరే వీళ్ళు ఇప్పుడు భక్తులు అవుతున్నారు, భక్తులు అయిపోయారు కూడా, ఇంకా అలాగే ఉంటే అలా, ఇదైతే తప్పు కదా, ఇది అధర్మం కదా. అందుకని వెంటనే వాళ్ళని పిలిచి వాళ్ళకి చెప్పారు, మీరు వివాహం చేసుకోవాలని. ప్రభుపాల్ గారు స్వయంగా వాళ్ళ వివాహం చేశారు. అలా స్టార్టింగ్ లో చాలా మంది వివాహాలు ప్రభుపాల్ గారు స్వయంగా పురోహితుడయి, ఆయన సన్యాసి అయినా కానీ ఆయన చేశాడు వివాహాలు. ఎందుకంటే అలా పెళ్లి చేసుకోకుండా అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి ఉండడం అనేది అధర్మం. వాళ్ళు భక్తి చేసుకున్నా సరే, భక్తి చేసుకుంటున్నాం మేము మాలలు జపం చేస్తున్నాం కాబట్టి ఎలాగైనా ఉండొచ్చు అంటే నడవదు అనమాట. సో అలా కుదరదు. కాబట్టి ధర్మం ప్రకారం వివాహం చేసుకోవాలని ప్రభుపాల్ గారు అప్పుడే ఆ సిస్టమ్ స్టార్ట్ చేసేసారు. వివాహం అనేది అమెరికాలో వాళ్ళకి అది కొత్తగా అయినా కానీ వైదిక సంప్రదాయం ప్రకారం వాళ్ళకి వివాహం చేశారు. సో అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఆ విధంగా ఇప్పుడు ఆయన శకుంతలతో ఆయన కలిసి భార్యాభర్తలుగా ఉండాలనుకుంటున్నాడు కాబట్టి గంధర్వ వివాహం ప్రకారం ఆయన గంధర్వ స్టైల్లో వివాహం చేసుకున్నాడు. అంటే ఒకరికొకరు నచ్చారు, ఇంకా వివాహం చేస్తున్నారు వెంటనే. ఓకే, నెక్స్ట్ 17వ నంబర్ శ్లోకం. అమోఘ వీర్యో రాజర్షిర్ మహిష్యాం వీర్యమాదదే శ్వభూతే స్వపురం యాతః కాలేనా సూత సాసుతం. ఇప్పుడు చూడండి, ఇక్కడ రాజా దుష్మంత ఎప్పుడు కూడా తన వీర్యాన్ని ఫలం లేకుండా వదలలేదంట. సో కాబట్టి ఆయన ఈ రాణి
ఇప్పుడు శకుంతల యొక్క గర్భంలో అదే రోజు రాత్రి ఆయన తన వీర్యాన్ని ఆమె గర్భంలో గర్భధానం చేశాడు బేసికల్లీ. అలా రాత్రికి ఆమె గర్భంలో గర్భధానం చేసి శకుంతల గర్భంలో దుష్మంతుడు మరుసటి రోజే తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. సో శకుంతల అక్కడే ఉందన్నమాట. ఆమె ఆల్రెడీ ఇప్పుడు బేసికలీ గర్భవతి అయిపోయింది. తర్వాత కొన్ని 9 మాసాల తర్వాత ఆమె పుత్రుడు గుండా పుట్టేశాడు, పుత్ర సంతానం కూడా పుట్టేశాడు. సో ఆ దుష్మంతుడు వివాహం చేసుకున్నాడు, తర్వాత ఆమెకు గర్భధానం చేశాడు, తర్వాత వెంటనే నెక్స్ట్ డే ఆయన రాజ్యానికి కూడా వెళ్ళిపోయాడు. తర్వాత టైం అవగానే ఆమెకి ఒక పుత్రుడు కూడా పుట్టాడు. పుట్టిన తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. 18వ నంబర్ శ్లోకం. కన్వః కుమారస్య వనే చక్రే సమూచితా క్రియాః బద్ధ్వా మృగేంద్రం తరసా క్రీడతి స్మ స బాలకః. వనంలో కన్వముని ఇప్పుడు అక్కడ వెళ్ళి ఈ విధంగా చూశాడు, ఒక అబ్బాయి పుట్టాడు అనేసి. సో మగపిల్లవాడు పుట్టాడని చూసి ఆ క్రియలు ఉంటాయి కదా, పుట్టిన తర్వాత జన్మించిన తర్వాత శిశువు ఏవైతే కర్మలు, జాతకర్మ ఇంకా సంస్కారాలు ఏవైతే చేయాలో అన్ని సంస్కారాలు, క్రియలు ఆయన చేయడం మొదలుపెట్టాడు. అలా చేసిన తర్వాత కన్వముని స్వయంగా ఆయనకు అన్ని సంస్కారాలు చేశారు, పుట్టిన తర్వాత చేయాల్సినవి. తర్వాత ఆ అబ్బాయి పెద్దగా అయ్యాడు. ఆ పెరుగుతూనే ఆయన అక్కడ అడవిలో పెరిగాడు కదా, అడవిలో సింహాలతో ఆడుకునేవాడు చిన్నతనంలో ఆ అబ్బాయి. సో అలా సింహాలతో ఆడుతూ ఆడుతూ అడవిలో ఆయన పెద్దగా అయ్యాడు. తం దురత్యయా విక్రాంతం ఆదాయ ప్రమదోత్తమా హరేరంశాంశ సంభూతం భర్తురంతికం ఆగమత్. శకుంతల చాలా అందమైన స్త్రీ. అందమైన స్త్రీల్లో కూడా చాలా శ్రేష్టమైన స్త్రీ అన్నమాట శకుంతల. సో ఆమె ఒకసారి ఇంకా ఏం చేసిందంటే, ఇప్పుడు తన యొక్క పుత్రుడుతో కలిసి ఈ భరత్, ఈ పుత్రుడి పేరే భరతుడు. సో ఈ పుత్రుడు చాలా శక్తివంతుడు. ఇంకా చెప్పాలంటే భగవంతుడి యొక్క పాక్షిక అవతారం అంట, పార్షియల్ ఎక్స్పాన్షన్. అంశాంశ సంభూతం, హరేర్ అంశాంశ సంభూతం. ఈ భరత మహారాజు ఎంత గొప్ప అంటే హరి భగవంతుడి యొక్క అంశం అంట. డైరెక్ట్ అవతారం కాదు కానీ భగవంతుడి యొక్క అంశం పార్షియల్ ఎక్స్పాన్షన్ అనమాట. సో ఈ భరత మహారాజు ఎవరైతే శకుంతల దుష్యంతుడికి పుట్టారో ఇతను సాధారణమైన వ్యక్తి కాదనమాట. అందుకని ఆయన పేరు మీద ఈ రోజు కూడా భారతదేశానికి భారతం అని పేరు ఉంది, ఈ దుష్యంత శకుంతల పుట్టింది. సో అఫ్ కోర్స్ ముగ్గురు భరతులు ఉన్నారు, కానీ ఈయన కూడా ఒక ఫేమస్. అందుకే ఈయన కారణంగానే ఈయన వంశంలో పుట్టారనే కదా పాండవుల్ని, పరీక్షితుల్ని ఓ భారత అని అన్నారు. ఎవరి పేరైనా చెప్పొచ్చు కదా, వంశంలో ఎంతో మంది రాజులు వచ్చారు, ఎన్నో రాజులు వచ్చారు ఈ వంశంలో. అయినా కానీ పరీక్షితుడిని కూడా ఓ భారత అని అడ్రస్ ఇప్పటి వరకు కూడా చేశారు. ఇంతకుముందు శ్లోకాల్లో కూడా చూసాం మనం. పరీక్షిత్ మహారాజుని ఓ భారత అని చెప్పారు, అంటే భరత వంశంలో పుట్టినవాడా అని. అంటే భరత మహారాజు ఎంత గొప్పవాడో మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి గొప్ప రాజు భరత మహారాజు ఇంకా అవ్వలేదు, అవుతాడు. సో ఆ భరతుడు పుట్టింది ఎవరికి? శకుంతల దుష్యంతుడికి. ఆయన పుట్టినవారు, ఆయన భరతుడు ఎవరు? భగవంతుడి యొక్క అంశం, పాక్షిక అవతారం. అంటే ఏంటి? ఇప్పుడు భగవంతుడు పాక్షిక అవతారం ఒక తల్లిదండ్రులుగా ఇక్కడ ఎవరిని స్వీకరించాడు? శకుంతల ఇంకా దుష్యంతుడు. అంటే వాళ్ళిద్దరూ ఏదైతే వివాహం జరిగిందో, వాళ్ళిద్దరి ద్వారా ఏ సంతానోత్పత్తి జరిగిందో, గర్భధానం జరిగిందో అదంతా కూడా ధర్మం ప్రకారమే జరిగింది. ఇదే విషయం ఇక్కడ క్లియర్ చేయడానికి. ఎందుకంటే చాలా మంది అనుకోవచ్చు అదేంటి ఇలా రాజు వెళ్ళాడు, ఆమెను ఎంజాయ్ చేసి వెళ్ళిపోయాడు, తర్వాత ఇప్పుడు జరుగుతుంది అనమాట, తర్వాత ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు అడవిలోనే, తర్వాత మర్చిపోయాడు, అసలు ఇది ఎలా ధర్మం ప్రకారం చేశాడు, ఇది ధర్మం ఎలా అధర్మంగా పుట్టింది అనుకోవచ్చు, ఇలా ప్రజలు కూడా అనుకోవచ్చు. ఇప్పుడు అందుకే చాలా ఇంట్రెస్టింగ్ ఒక పాస్ట్ టైం జరుగుతుంది. ఇలా ఇప్పుడు ఆమె అడవిలోనే ఉంది ఇంకా ఇప్పటివరకు తన కొడుకుతో శకుంతల. అప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందంటే 20వ నంబర్ శ్లోకం. యదాన జగ్రే రాజా భార్యా పుత్రావనిందితౌ శృణ్వతాం సర్వభూతానాం కేవాగాః శరీరిణి.
సో ఆమె తన పుత్రుని తీసుకెళ్లి రాజు దగ్గరికి వెళ్ళింది, దుష్యంతుడి దగ్గరికి. దుష్మంతుడి దగ్గరికి వెళ్తే అప్పుడు రాజు అన్నాడు, నువ్వు ఎవరో నాకు తెలియదు, మీరిద్దరు ఇతను నా పుత్రుడు అంటున్నావు, నువ్వు ఎవరో నాకు తెలియదు. సో ఈ విధంగా అనేసరికి అప్పుడు ఏం జరిగిందంటే ఆకాశవాణి కలిగింది అందరి ముందు. ఆకాశవాణి ఏం చెప్పిందంటే, ఇప్పుడు ఆకాశవాణి ఏం చెప్పిందో అది అందరు విన్నారు అక్కడ. సో బేసికల్లీ అదేంటి, దుష్మంతుడు ఆయనే కదా పెళ్లి చేసుకొని మళ్ళీ గర్భధానం చేసి ఇక్కడికి వచ్చేసాడు, ఇప్పుడేమో నాకు తెలీదు, నువ్వు ఎవరు, నేను గుర్తులేదు అంటే ఎలా, తప్పు కదా. అంటే ఇప్పుడు తాత్పర్యంలో మహారాజ్ దుష్మంత్ అంటున్నాడు, ఆయనకు తెలుసు ఈ శకుంతల ఎవరో తెలుసు, అతనికి పుట్టిన కొడుకు కూడా అతని కొడుకనే తెలుసు. కాకపోతే ఇప్పుడు వీళ్ళు సడన్ గా వచ్చేసారు కదా బయటికి, ఎక్కడో అడవిల నుంచి ఇప్పుడు సడన్ గా రాజ్యంలోకి వచ్చేసి అందరి ముందు నేను ఈ భార్యని, నేను కొడుకు అనేసరికి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, అలా ఎవరైనా వచ్చి అడిగేస్తే స్వీకరించేస్తాడు, రాజు స్వీకరించాలి. సో అది కరెక్ట్ కాదు, తప్పుగా అర్థం చేసుకుంటారు అందరూ, లేకపోతే అలా ఎవరైనా తప్పుగా చేయొచ్చు ఇంకొకరు కూడా. సో అయితే ఫస్ట్ ఆయనకు తెలుసు క్లియర్ గా శకుంతల నా భార్య, ఇతను నా కొడుకు అని. అయినా కానీ ఆయన ఆయన వాళ్ళెవరు అని ఒప్పుకోలేదు. ఆమె నా భార్య, అతను నా కొడుకు అని ఒప్పుకోలేదు. అప్పుడు శకుంతల ఎంత పతివ్రత స్త్రీ అంటే, అప్పుడు ఆయన అలా అనేసరికి ఆకాశవాణి పలికింది. ఆ సత్యం ఏంటో ప్రతి ఒక్కరు విన్నారు అక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరు ఆకాశవాణి విన్నారు. తద్వారా శకుంతల పతివ్రత నారి, ఆమె అసలు ధర్మంగా ఆయన భార్య, ఇంకా అతను వాళ్ళిద్దరికి పుట్టిన కొడుకే అని ఆకాశవాణి చేస్తుంది ఇప్పుడు. తద్వారా అప్పుడు రాజు ఎంతో ఆనందంగా వాళ్ళిద్దరిని స్వీకరిస్తాడు. అంటే ఇప్పుడు ఏంటంటే ఇది ఇలా చేయడం ద్వారా ఇలా జరిగింది అంటే మామూలుగా ఎవరు ఇలా చేయలేరు, దీన్ని ఇమిటేట్ చేయలేరు. ఇప్పుడు ఈరోజు సపోజ్ రాజు నేను స్వీకరించాడు అనుకోండి, అలా వచ్చి అందరి ముందు అడగగానే రేపు ఇంకొక ఆమె పట్టుకొస్తుంది, ఇంకొకరిని పట్టుకొచ్చి ఇగో నేను మీ భార్య, నేను కొడుకు, మీ కొడుకు అంటే. సో యాక్చువల్లీ రాజుకు తెలుసు, అయినా కానీ ఆయన ఇలా చేశాడు. సో బేసికల్లీ అలా ఆకాశవాణి చేసింది. ఇప్పుడు ఆకాశవాణి అయితే అందరికి చేయదు కదా, ఎవరైనా ఫేక్ వస్తే ఆకాశవాణి అలా చేయదు, ఆకాశవాణి రాదు, ఆకాశవాణి చెప్పదు. ఎనీవే తర్వాత ఆనందంగా అలా ఆకాశవాణి చెప్పిన తర్వాత ఆనందంగా యాక్చువల్లీ దుష్మంతుడు శకుంతల ఇంకా భరతుడిని ఇద్దరిని కూడా స్వీకరించాడు, తన భార్య ఇంకా తన యొక్క కొడుకులాగా. మాతా భస్త్రా పితు పుత్రో ఏన జాతా స ఏవ సహ భరస్వాపుత్రం దుష్మంత మావమం స్థా శకుంతలాం. తో ఆకాశవాణి ఏమంటుందంటే, ఓ మహారాజా దుష్మంత, ఈ కొడుకుకి నువ్వే తండ్రివి. ఈ మాత ఒక కంటైనర్, ఒక పాత్ర మాత్రమే. సో వైదిక శాస్త్రాలు నియమాల ప్రకారం ఈ ఎవరైతే తండ్రియే, ఆయన నుంచి పుత్రుడు వస్తాడు. అంటే పుత్రుడు తండ్రికే పుడతాడు, అంటే తండ్రి ద్వారానే పుత్రుడు సంతానం జరుగుతుంది. ఈ తండ్రియే పుత్రుడు రూపంలో పుడతాడు ఒక విధంగా. అంటే కాబట్టి నువ్వు నీ యొక్క పుత్రుడిని స్వీకరించాలి, పాలించాలి, పోషించాలి, ఇంకా శకుంతలను నువ్వు ఇలా అవమానించకు అని చాలా క్లియర్ గా ఆకాశవాణి చెప్పేస్తుంది అనమాట. సో ఇప్పుడు అంటే ఆ వేదిక శాస్త్రంలో ఏం చెప్పారంటే, ఆత్మవై పుత్రనామాసి అని చెప్పారంట. అంటే తండ్రియే ఆ కొడుకు రూపంలో వస్తాడని బేసికల్లీ. ఎందుకంటే తండ్రి ఇచ్చిన బీజం ద్వారా సంతానం కలుగుతుంది కాబట్టి. ఆ మాత గర్భాన్ని పాత్ర అంటారు అనమాట. ఆ గర్భంలో యాక్చువల్లీ ఇప్పుడు తండ్రి లేకపోతే భర్త ఆయన దానం చేస్తాడు బీజాన్ని, దాని నుంచే యాక్చువల్లీ సంతానం ఉత్పన్నమవుతుంది. కాబట్టి మదర్ ఏంటంటే ఒక కంటైనర్ లాగా అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. కానీ ఈ బీజం అనేది తండ్రి నుంచి వచ్చింది కాబట్టి ఈ తండ్రి బాధ్యత ఆ యొక్క కొడుకుని పోషించడం. కాబట్టి ఆకాశవాణి ఉంటుంది, ఇది నీ బాధ్యత, నువ్వే పోషించాలి, ఎందుకంటే నువ్వే బీజం వేసావు, రైట్. సో అలా భగవంతుడు ఈ భౌతిక ప్రకృతిలో గర్భంలో ఆయన మనందరినీ ఆత్మలను ఇక్కడ బీజాలుగా ఇక్కడ వేశాడు. అందుకనే భగవంతుడు అహం బీజ ప్రదాపిత అన్నాడు భగవద్గీతలో. అంటే భగవంతుడు మనందరినీ ఇలా ఇక్కడ ఈ ప్రకృతి యొక్క గర్భంలో ఆయన యొక్క కళ్ళ దృష్టి ద్వారా మన ఇక్కడ పంపించాడు. సో అందుకే మనను కన్న తండ్రి అసలు పరంపిత భగవంతుడు శ్రీకృష్ణుడే. కాబట్టి
ఆయన మనను పోషించడానికి కూడా బాధ్యత వహించాడు. మనకు మన పాలన పోషణ కోసం కావాల్సినవిగా ఈ సృష్టిలో ప్రకృతిలో అరేంజ్మెంట్ చేశాడు. ఏకో బహునాం యో విదధాతి కామాన్. భగవంతుడు ఒక్కడే, కానీ ఆయన ఇలా అందరూ జీవరాశుల్ని సృష్టించి ఆయన అందరికి పాలన పోషణ కావాల్సిన అన్ని కూడా అరేంజ్మెంట్ చేసింది ఏంటంటే భగవంతుడే. అలా ఒక చిన్న చీమకు కూడా చక్కెర అరేంజ్ చేస్తాడు అంటే తినడానికి. అలాగే పెద్ద ఎలిఫెంట్ కూడా టన్నులు కావాలి ఫుడ్, దానికి ఎలిఫెంట్ కూడా అరేంజ్ చేస్తాడు. సో ఈ విధంగా భగవంతుడు ఒక చిమ్మకి ఒక ఏనుగుకి కూడా అరేంజ్మెంట్ చేస్తాడు అన్నమాట తినడానికి. కాబట్టి చాలా మంది భయపడుతూ ఉంటారు, అయ్యో పాపులేషన్ పెరిగిపోతుంది, ఈ జనసంఖ్య పెరిగిపోతుంది, తర్వాత మనకి కరువు ఉంటుంది, తినడానికి అన్నం ఉండదు, తినడానికి తిండి ఉండదు, ఇలా పాపులేషన్ పెరుగుకుంటూ పోతే ఎక్కడి నుంచి తిండి దొరుకుతుంది, అందరికీ ఆహారం ఎక్కడి నుంచి దొరుకుతుంది అని భయపడిపోతూ ఉంటారు. కాకపోతే ఇక్కడ చెప్పేది ఏంటంటే భగవంతుడు పిత, పరంపిత, ఆహారంకి ఎప్పుడు పొదువు ఉండదు. అంటే ఎక్కడ కూడా ఇలా భయపడుతున్నారు కదా జనాలు, ఇప్పుడు పాపులేషన్ పెరిగిపోతే భవిష్యత్తులో తినడానికి ఉండదు ఎవరికి అని, అందరికి సరిపోదు అని. ఏం భయపడాల్సిన అవసరం లేదు. మెయింటైన్ చేసేవాడు కృష్ణుడు. ఆయన అందరికీ కావాల్సినంత ఆహారాన్ని అందరి కోసం అరేంజ్మెంట్ చేస్తాడు కూడా. ఎప్పుడు కూడా ఇలా కరువు అనేది ఉండదు. తినడానికి ఎప్పుడు కూడా కరువు అనేది ఉండదు అనమాట. ఎప్పుడు కావాల్సినంత ఆహారం ఎప్పుడు భగవంతుడు అందరి కోసం. ఎంత పాపులేషన్ పెరిగిపోయినా, ఇదంతా పెరుగుతుందంటే ఎవరు యాక్చువల్ కారణం? భగవంతుడే. ఈ పాపులేషన్ పెరుగుతుందంటే ఎంత పెరిగినా కానీ ఫైనల్ గా భగవంతుడే శాంక్షన్ చేస్తున్నాడు. భగవంతుడే ఆత్మల్ని యొక్క ప్రకృతి గర్భంలోకి పంపించాడు. కాబట్టి వాళ్ళకు కావాల్సినవన్నీ పంపించడానికి కూడా బాధ్యత భగవంతుడికి ఉంది. సో అందుకనే ఈ విధంగా అప్పుడప్పుడు మరి కరువులు వస్తాయి కదండి, ఆకలితో చచ్చిపోతారు కదండి జనాలు. అంటే అది ఆకలితో ఎందుకు చచ్చిపోతున్నారంటే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఆకలితో ఎందుకు చచ్చిపోతున్నాడు ఒక వ్యక్తి అంటే, అది ఆహారము ఈ ప్రపంచంలో లేక కాదు, అది ప్రకృతి ఇప్పుడు ఈ సమయంలో అందించట్లేదు. అంటే అన్నం లేక కాదు, అమ్మ తిండి పెట్టట్లేదు అనమాట. అది పాయింట్. ప్రకృతి అంటే అమ్మ. సో అన్నం పెట్టట్లేదు, అందుకే ఆకలితో చచ్చిపోతున్నాడు జనాలు. అంతేగాని అన్నం లేక కాదు, పెట్టట్లేదు. ఎందుకు పెట్టట్లేదు ప్రకృతి? ఎందుకంటే మీరు అధర్మం పాటిస్తున్నారు, ఏదో తప్పులు చేశారు, అందుకే దండిస్తున్నారు. ఇది ఒక దండన అనమాట. సో మనము చేసే కర్మల ప్రకారం మనకు ఆహారం దొరుకుతుందా లేదా అనేది ఉంటుంది. అంతేగాని ఆహారం ఉంది, రైట్. అంటే మరి ఎందుకు అలాంటి దండాన్ని విధిస్తున్నారు? మరి ప్రకృతి నాకు ఎందుకు ఇవ్వట్లేదు? నాకు ఎంత కావాలంటే తినడానికి ఎందుకు ఇవ్వట్లేదు అంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తికి రోగం వస్తుందో అప్పుడు డాక్టర్ చెప్తాడు నువ్వు ఇది తినకూడదు అని. సో అంత మాత్రాన నిన్ను తినద్దు అన్నారు, నీకు ఆహారం పెట్టానంత మాత్రాన అసలు ప్రపంచంలో ఆహారమే లేదు అనుకోవడం తప్పు. నీకు ట్రీట్మెంట్ ఇప్పుడు అవసరం, నీకు రోగం ఉంది కాబట్టి నువ్వు ఇది తినకూడదు ఆహారం. అది ఒక ట్రీట్మెంట్ అన్నమాట, నీ రోగాన్ని నయం చేసే పద్ధతి. సో అందుకనే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలా ఎప్పుడైనా ఎవరికైనా ఆకలితో చచ్చిపోతున్నారు అంటే అది వాళ్ళు ఏదో తప్పు చేశారు, అందుకనే వాళ్ళు ఇప్పుడు ఆ కష్టాన్ని భోగిస్తున్నారు. వాళ్ళ తప్పును సరిదిద్దుకొని సరిగ్గా భక్తి చేసుకుంటే, బాధ్యతాయుతంగా జీవిస్తే అప్పుడు మళ్ళీ ఆ పనిష్మెంట్ పీరియడ్ ఉంటుంది అంతే, అది పర్మనెంట్ కాదు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి నెక్స్ట్ జన్మ బాగా లభిస్తుంది. తర్వాత వాళ్ళు కరెక్ట్గా అన్ని దొరుకుతాయి వాళ్ళకి. సో బేసికలీ ఈ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఈ ప్రకృతి లేక ఈ పృథ్వీ అవునా, మాత, భూమాత అవునా. సో ఈ విధంగా భగవంతుడు ఇక్కడ ఎలాగైతే ఒక భూమిలో విత్తనాలు నాటుతామో ఆ విత్తనాల నుంచి పొలాలు అంటే పంట వస్తాయి కదా, అలాగే భగవంతుడు ఈ ప్రకృతి గర్భంలో మనం నాటారు, ఈ జీవాత్మల యొక్క విత్తనాలను నాటారు. సో మనం మెల్లిమెల్లిగా మన కర్మల ప్రకారం రకరకాల శరీరాలను ధరిస్తున్నాం. మనకు కావాల్సినవన్నీ కూడా భగవంతుడు అందిస్తున్నాడు. ఎవరికైనా ఏమైనా దొరకట్లేదు తినడానికి అంటే అది వాళ్ళు చేసుకునే కర్మ యొక్క ఫలితం. వాళ్ళు ఏదో పాపకర్మ చేశారు, అందుకని వాళ్ళకి ఇప్పుడు దొరకట్లేదు తినడానికి. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని ఆహారం లేదు ప్రపంచంలో, జనసంఖ్య పెరిగిపోతే, జనాభా పెరిగిపోతే తినడానికి ఎవరికి ఆహారం దొరకదు అనేది మూర్ఖ సిద్ధాంతం అన్నమాట. ఆహారాన్ని సప్లై చేసేది భగవంతుడు.
మీరు నేను కాదు. ఆహారాన్ని సప్లై చేసేది భగవంతుడు. కాబట్టి ఆయన అందరి కోసం సప్లై చేస్తాడు. ఎవరెవరికి దక్కాలో వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఆహారాన్ని సప్లై చేస్తాడు. సో నెక్స్ట్ 22వ శ్లోకం. రేతోదా పుత్రో నయతి నరదేవాయమక్షయా త్వం చాస్య ధాత గర్భస్య సత్యమాహా శకుంతలా. సో ఓ రాజా దుష్మంత, ఎవరైతే వీర్యాన్ని దానం చేస్తారో వారే అసలైన తండ్రి. యాక్చువల్ ఫాదర్ అండ్ హిస్ సన్. అటువంటి ఆ తండ్రి నుంచి వచ్చిన కొడుకు ఆ తండ్రిని యమరాజు నుంచి రక్షిస్తాడు. కాబట్టి ఈ యొక్క కొడుకు యొక్క అసలైన తండ్రివి నువ్వే. శకుంతల చెప్పేది సత్యం అనేసి ఆకాశవాణి చెప్తుందంట. సో ఇలా ఆకాశవాణి చెప్పిన తర్వాత ఇంకా దుష్మంతుడు ఆ భార్య పిల్లల్ని, అంటే భార్య ఇంకా కొడుకుని ఇద్దరిని కూడా, అంటే శకుంతల ఇంకా తన కొడుకుని ఇద్దరిని కూడా స్వీకరించాడు. నా భార్య నా కొడుకే అని ఆయన ఈ విధంగా స్వీకరించాడు. సో కొడుకు ఏంటంటే బేసికల్గా పున్నాంనో నరకాద్ యస్మాత్ పితరం త్రాయతే సుతః. అంటే కొడుకు ఎవరంట? పున్నామ నరకాన్ నుంచి తండ్రిని కాపాడేవాడే కొడుకు. తస్మాత్ పుత్ర ఇది ప్రోక్త స్వయం ఏవా స్వయం వా. సో అందుకే ఇక్కడ చెప్తున్నారనమాట, ఈ యొక్క సిద్ధాంతం ప్రకారం ఎప్పుడైనా సరే తల్లిదండ్రుల మధ్యలో గొడవ జరిగింది అనుకోండి, అప్పుడు ఇట్ ఈస్ ద ఫాదర్ నాట్ ద మదర్ హూ ఇస్ డెలివర్డ్ బై ద సన్. తండ్రికి ముక్తి లభించేది కొడుకు ద్వారా. మరి తల్లికి ఎట్లా ముక్తి లభిస్తుంది? ఆమె తన భర్తకి శ్రద్ధతో పతివ్రతతో ఆమె తన భర్తతో పాటే ఆయనకు తోడుగా ఉంటే సరిపోతుంది. ఎప్పుడైతే తండ్రికి ముక్తి లభిస్తుందో తండ్రితో పాటే తల్లికి కూడా ముక్తి లభిస్తుంది. సో భార్యకి ఎలా ముక్తి లభిస్తుంది? భర్తతో పాటే ఒకేసారి ముక్తి లభిస్తుంది. కాకపోతే ఆమెకు అదే మార్గం. భార్యకి ముక్తి లభించే మార్గం ఏంటంటే తన భర్త ద్వారా లభిస్తుంది. సో ఆ విధంగా ఇక్కడ చెప్తున్నారు అనమాట ఈ యొక్క శ్లోకంలో. అందుకనే తండ్రిని రక్షిస్తాడు నరకం నుంచి అంటే బేసికలీ తల్లిని రక్షించరా అంటే తల్లిని కూడా రక్షిస్తాడు. కానీ తల్లి ఏంటంటే తండ్రితో పాటే ఇద్దరికి ఒకేసారి రక్షణ లభిస్తుంది. బస్ అదే, ఇంకేం లేదు. ఆమె పతివ్రత స్త్రీ ఏంటంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఆమెకు ఆటోమేటిక్ గా ముక్తి లభించేస్తుంది. కాబట్టి మన వైదిక శాస్త్రాల్లో ఎక్కడ కూడా ఈ డివోర్స్, విడాకులు అనే కాన్సెప్టే లేదు. ఎందుకు లేదంటే మనిషి జీవిత లక్ష్యం ఏంటి? అందరూ ముక్తి పొందాలి, అందరికీ ముక్తి లభించాలి. సో అందరికి ఎలా లభిస్తుంది ముక్తి? సో అందులో స్త్రీకి ఎలా లభిస్తుంది ముక్తి అంటే భర్తతో పాటు ఆమె కూడా భర్తకి తోడుగా ఉండి ఆయన జస్ట్ భర్తకి సపోర్ట్ చేయడం ద్వారా, ఆయన చేసే భక్తిలో సపోర్ట్ చేయడం ద్వారా భర్తకు ముక్తి లభించినప్పుడే భర్తతో పాటు భార్యకు కూడా ముక్తి లభిస్తుంది. కాబట్టి ఇప్పుడు భార్య విడిపోయింది అనుకోండి విడాకులు తీసుకొని, అప్పుడు ఆమెకు లాస్ కదా. కాబట్టి అలా విడాకులు తీసుకోరనమాట. అఫ్కోర్స్ ఇప్పుడు ఏమంటారంటే మీరు, భర్త ఎక్కడ, ఇప్పుడు భర్తే భక్తుడు కాదు కదా, మరి ఎట్లా ముక్తి లభిస్తుంది అనేసి. బేసికలీ అఫ్కోర్స్ ఆబ్వియస్లీ భక్తి చేసుకోవడం ద్వారానే ముక్తి లభిస్తుంది, అది మెయిన్ పాయింట్. కాకపోతే అందుకనే వైదిక సాంప్రదాయంలో ఏంటంటే, వైదిక కల్చర్లో ఏంటంటే భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో అందులో భర్త స్పిరిచువల్లీ అడ్వాన్స్ అయి ఉండాలి. అంటే ఆయన మంచి భక్తుడై ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి గురువు ఒక ఆశ్రయంలో ఆల్రెడీ దీక్ష తీసుకొని అలా అయి ఉండాలి. సో అప్పుడు ఆయన ఎలాగో ముక్తి పొందుతాడు. కాబట్టి భార్య ఎవరైతే ఆయనకు సేవ చేసుకొని పతివ్రత ఉంటుందో సో ఆమెకు కూడా ముక్తి లభిస్తుంది ఆయనతో పాటు. సో కాబట్టి అది అడ్వాంటేజ్ అనమాట. అంటే పతివ్రత స్త్రీగా ఉండడం ఒక భర్తకి, ఆ భర్త భక్తుడై ఉండాలి, అది కంపల్సరీ. అప్పుడే లాభం దొరుకుతుంది. లేకపోతే భర్త నరకానికి వెళ్తే ఆమెతో పాటు పతివ్రత స్త్రీ అయితే ఆమె కూడా నరకానికి వెళ్తుంది. సో బేసికలీ అంటే భార్యకి సపరేట్ గా అందుకే ముందు ఎక్కువ ఏమి కష్టపడాల్సిన అవసరం లేదన్నమాట.
కాకపోతే ఇప్పుడు అలా కాలం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భక్తి చేసుకోవాల్సిందే. ఒకవేళ భర్త డివోటీ కాదనుకోండి, అప్పుడు భార్యకి డివోషన్ భక్తి చేసుకోవాలి. ఆమె ఆమె భక్తి ఆమె చేసుకోవాలి. ఆ భర్తకి చేయాల్సిన సేవతో పాటు ఆమె కూడా భక్తి చేసుకోవాలి. ప్రతి ఒక్కరు భక్తి చేసుకోవాలి. ఒకవేళ భర్త ఆల్రెడీ భక్తి చేసుకుంటున్నాడంటే ఆయనకు సేవ చేయడమే భక్తి అయిపోతుంది, అంతే కదా. ఇప్పుడు ఎవరైనా అడ్వాన్స్ డివోటీకి మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు భక్తి చేసుకోవాలంటే ఏంది, మనకి ప్రభుపాల్ వారిని మనం సర్వ్ చేస్తున్నాం, అంతే కదా. మనం ఎలా భక్తి చేసుకుంటాం, ప్రభుపాల్ వారి మిషన్ ఉంది కదా, ఇస్కాన్ లో ప్రభుపాల్ వారి స్టార్ట్ చేసిన ఇస్కాన్ మిషన్ లో మనము సేవ చేస్తున్నాం, అదే మనకు భక్తి, అంతే కదా. అంటే ఎవరైనా శుద్ధమైన వారు, ఇంకా ఉన్నతమైన వారు భక్తి చేస్తున్నారు, వాళ్ళని అనుసరించడం, వాళ్ళకి సేవ చేయడం, వాళ్ళకి సహాయం చేయడం, మనకు వీలైన సాధన చేయడం, అదే మనకు భక్తి. సో సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు భార్య అయినా భర్త అయినా అందరూ కూడా ఇప్పుడు భగవంతుడికి సేవ చేయాల్సిందే. సో మనం ఎలాగో డైరెక్ట్ గా భగవంతుడికి సేవ చేయలేం కాబట్టి మనం మన గురువు, ఇప్పుడు ప్రభుపాల్ ద్వారా కానీ మన గురు మహారాజ్ కానీ ద్వారా మనం భగవంతుడికి సేవ చేస్తాం, తద్వారా మనం భక్తి చేసుకుంటాం. సేమ్ ప్రాసెస్, వేరే ప్రాసెస్ ఏం కాదు. కాకపోతే ఇప్పుడు భార్య భర్తల్లో భర్త కూడా ఆల్రెడీ భక్తి సేవ చేస్తున్నాడు, ఆయనకు హెల్ప్ చేస్తూ ఆమె కూడా భక్తి సేవ చేసుకొని ఇద్దరు కలిసి భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. అది బేసికలీ పాయింట్ ఇక్కడ చెప్పేది. అందుకనే విడాకులు అనే కాన్సెప్టే లేదు. ఎందుకంటే పెళ్లి చేసుకునేది ఎందుకంటే భగవద్ధామానికి తిరిగి వెళ్ళడానికి, అల్టిమేట్ గా భక్తి చేసుకొని భగవద్ధామానికి తిరిగి వెళ్ళడానికి పెళ్లి చేసుకుంటాం, అవునా. అలాగే చాలా సౌండ్ వస్తుంది అప్పుడు. ఓకే, నో ప్రాబ్లం. ఎనీవేస్, సో ఇక్కడ చెప్పేది ఏంటంటే వైఫ్ ఈజ్ ఆల్వేస్ ట్రైన్ టు బి చేస్ట్ అండ్ ఫెయిత్ఫుల్ ఫర్ హస్బెండ్. అందుకనే చిన్నప్పటి నుంచి స్త్రీకి ఒక పతివ్రత భార్య, మంచి భార్యగా, ఒక నమ్మకమైన భార్యగా ఎలా ఉండాలి, ఎలా సేవ చేసుకోవాలి అనేది ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే ఆ ట్రైనింగ్ ద్వారా ఆమె భర్తకు మంచిగా సేవ చేసుకుంటే ఆమె ఈ భౌతిక బంధనాన్ని నుంచి ముక్తి లభిస్తుంది. బయట అనుకుంటా. ఓకే, సో అందుకనే ఈ వర్స్ లో క్లియర్ గా చెప్తాను అన్నమాట. పుత్రో నయతి నరదేవ యమక్షయ. ఒక పుత్రుడు తన తండ్రిని యమరాజు యొక్క బాధ నుంచి రక్షిస్తాడు అని ఎక్కడ కూడా ఇలా చెప్పలేదు. పుత్రో నయతి మాతరం, పుత్రుడు తన తల్లిని నరకం నుంచి రక్షిస్తాడని చెప్పలేదు, తండ్రిని రక్షిస్తాడని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ తండ్రి రక్షించబడ్డప్పుడు ఇక్కడ బేసికల్లీ అంటే ద సీడ్ గివింగ్ ఫాదర్ ఈస్ డెలివర్డ్. బీజాన్ని ప్రసాదించింది తండ్రి కనుక తండ్రి ముక్తి పొందుతాడు. కాన్సిక్వెంట్లీ హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ నాట్ సపరేట్ అండర్ ఎనీ కండిషన్. అందుకనే భార్య భర్తలు ఎప్పుడు కూడా విడిపోకూడదు, ఎందుకంటే భర్తకి ముక్తి లభిస్తుంది, రైట్. సో భర్తతో పాటు భార్య ఉంటే ఆమె కూడా ముక్తి లభించేస్తుంది, ఆమె సపరేట్ గా ఇంకేమీ కష్టపడాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఫర్ ఇఫ్ దే హ్యావ్ చైల్డ్ హూమ్ దే రేస్ టు బి వైష్ణవ, అందుకే ఒకవేళ మీకు పుత్రుడు సంతానం కలిగితే ఆ సంతానాన్ని మీరు వైష్ణవుడిగా పెంచారనుకోండి, హీ కెన్ సేవ్ బోత్ మదర్ అండ్ ఫాదర్ ఫ్రమ్ ద కస్టడీ ఆఫ్ యమరాజ్ అండ్ పనిష్మెంట్ ఇన్ హెల్ స్టేట్. కాబట్టి మనము ఒక భార్యాభర్తలు సంతానం కలిగితే ఆ సంతానాన్ని మంచి భక్తులుగా, మంచి వైష్ణవులుగా మారిస్తే ఆ వైష్ణవుల యొక్క కారణంగా ఆ తల్లిదండ్రులకు కూడా ముక్తి లభిస్తుంది, అంతే కదా. ప్రహ్లాద్ మహారాజు భక్తి చేసుకున్నాడు, శుద్ధ భక్తుడయ్యాడు, ఆయన తల్లిదండ్రులందరికీ కూడా, ఆయన తల్లిదండ్రులకు కూడా ముక్తి లభించింది. నరసింహస్వామి చెప్పేస్తారు డైరెక్ట్ గా. సో బేసికల్లీ ఇదన్నమాట పాయింట్. సో పితర్యుపరతే సోపి చక్రవర్తి మహాయశాః మహిమా గీయతే తస్యా హరేరంశా భువో భువి. ఇప్పుడు శుకదేవ్ గోస్వామి ఏమంటారంటే, అలా మహారాజు దుష్మంతుడు ఇంకా కాలం చెల్లిపోయినప్పుడు, అంటే ఆయన సమయం అయిపోయినప్పుడు ఇంకా ఆయన వెళ్ళిపోయాడు, చనిపోయినప్పుడు అప్పుడు తన కొడుకు అయిన భరతుడు, బేసికల్లీ అతనే ఈ మొత్తం భూమికి, ఈ 7 ద్వీపాలకి సామ్రాట్ చక్రవర్తి రాజు, చక్రవర్తి మహాయశ, అతనే చక్రవర్తి రాజు అయ్యాడు. ఈ భరతుడిని మళ్ళీ ఇక్కడ ఇంకోసారి చెప్పారు, హరేరంశో భువో భువి అని మళ్ళీ అన్నారు. ఈ భరతుడే హరి, భగవంతుడి యొక్క అంశము, ఆయనే ఈ మొత్తం భూమిని పరిపాలించాడు. సో బేసికలీ
ఇక్కడ భగవంతుడి యొక్క శక్తి ఈ భరత మహారాజులో ఉందన్నమాట. ఆ భగవంతుడి యొక్క శక్తి ద్వారానే ఆ భరత మహారాజు ఈ మొత్తం భూమిని పరిపాలించాడు. యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదూజితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. భగవంతుడు అంటాడు కదా, ఇక్కడ మీరు ఏదైనా అద్భుతం చూస్తున్నారంటే అదంతా కూడా నా అంశం, నా యొక్క అంశం యొక్క తేజస్సు మాత్రమే. సో ఇక్కడ ఆయన అంశం యొక్క తేజస్సే ఈ యొక్క భరత మహారాజు అనమాట, దుష్మంత యొక్క పుత్రుడు. ఆయన ఈ విధంగా సంపూర్ణ ఈ యొక్క తన రాజ్యాన్ని, ఈ యొక్క భూమి మొత్తం కూడా పరిపాలించాడు. ఇంకా నెక్స్ట్ యాక్చువల్లీ కొన్ని శ్లోకాలు ఉన్నాయి, 39 వరకు ఉన్నాయి. యాక్చువల్లీ 755 అయింది. మనకి తాత్పర్యాలు ఎక్కువగా లేవు, 2-3 ఉన్నాయి అంతే యాక్చువల్లీ. సో కంప్లీట్ చేసేద్దామంట ఒక 5-10 minutes ఎక్స్ట్రా. 24 to 26. చక్రం దక్షిణే హస్తేస్య పద్మకోశోస్య పాదయో ఈజే మహాభిషేకేన సోభిక్షితోధిరాద్ విభుః పంచాశతామేధ్యైర్ గంగాయామనువాజిభిః మామ తేయం పురోధాయ యమునామనుచ్చ ప్రభు అష్టసప్తాదే మేద్యస్వాన్ బబంద ప్రదదద్వసు భరతస్యా హి దౌష్మంతే అగ్నిశాచీ గుణే చితః సహస్రం భద్వశో యస్మిన్ బ్రాహ్మణాగా విభేజిరే. తో మహారాజు భరతుడు ఈ దుష్మంతుడి యొక్క కొడుకు. అతని చేతి పైన భగవంతుడి కృష్ణుడి యొక్క సుదర్శన చక్రం యొక్క చిహ్నం ఉందంట ఆయన యొక్క కుడి చేతి మీద. అలాగే అతని యొక్క పాదాల పైన, అంటే పాదాల కింద భాగంలో పద్మపు పువ్వు యొక్క చిహ్నం ఉందంట. సో అంటే ఆయన శరీరంలో కొన్ని చిహ్నాలు కూడా ఉన్నాయి, ఎందుకంటే భగవంతుడి యొక్క ఆయన పాక్షిక అవతారం కాబట్టి ఈ భరత మహారాజు. సో ఈ విధంగా బై వర్షిపింగ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్, తర్వాత ఆయన భగవంతుడిని ఆరాధించుకున్నాడు. భరతుడు అలా భగవంతుడిని ఆరాధించుకోవడం కారణంగా పెద్ద యజ్ఞం చేసి ఆరాధించాడు. తద్వారా ఆయన సంపూర్ణ ఈ యొక్క భూమికి రాజుగా నియమితమయ్యాడు, చక్రవర్తి సామ్రాటిగా. ఈ విధంగా అప్పుడు పురోహితుడు ఎవరు, ఆ యజ్ఞంలో పురోహితుడు ఎవరున్నారంట, మామేత్య భృగుముని. వాళ్ళిద్దరిని పురోహితులుగా తీసుకొని వాళ్ళిద్దరి అధ్యక్షతలో ఆయన 55 అశ్వమేధ యజ్ఞాలని ఎక్కడ చేశాడు, గంగా నది ఒడ్డున. గంగ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మొదలు పెట్టుకొని ఆయన గంగ ఎక్కడి వరకైతే ఎండ్ అవుతుందో, అంటే గంగోత్రి దగ్గర గంగ స్టార్ట్ అవుతుంది, తర్వాత గంగా సాగర్లో గంగ వెళ్ళి సాగరంలో కలుస్తుంది. అక్కడి వరకు మొత్తం ఆ మొత్తం ఎన్ని చేశాడంట, 55 అశ్వమేధ యజ్ఞాలు గంగా నది ఒడ్డున. తర్వాత యమునా నది ఒడ్డున కూడా ఆయన 77 అశ్వమేధ యజ్ఞాలు చేశాడంట. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఒక్క అశ్వమేధ యజ్ఞం చేయడం చాలా కష్టం. అటువంటిది ఈయన గంగా నది ఒడ్డు మీద 55, మళ్ళీ యమునా నది ఒడ్డున 78 అశ్వమేధ యజ్ఞాలు చేశాడు. అసలు 100 చేస్తేనే ఇంద్రుడు పదవి వస్తుంది, ఈయన ఆల్రెడీ 100 క్రాస్ చేసేసాడు భరత మహారాజు. సో ఈ విధంగా ప్రయాగ్లో, అక్కడ యమునా నది ఒడ్డిన ప్రయాగ్లో కూడా చేస్తారండి. ఇప్పుడు అందరూ అక్కడ వెళ్ళారు కదా, సో ప్రయాగ్రాజ్ కుంభమేళ. సో ఆయన అక్కడ కూడా వెళ్ళి అశ్వమేధ యజ్ఞం చేశాడంట. సో ఈ విధంగా ఆయన ఆ అశ్వమేధ యజ్ఞం అంటే అందులో వచ్చిన బ్రాహ్మణులందరికీ ఎంతో దానం చేశాడంట, ఎన్నో ఆవుల్ని దానం చేశాడంట. అందులో మళ్ళీ ఎన్ని వేల ఆవులనంట. He distributed so many cows that each thousands of brahmanas had one badwa. వేలాది మంది బ్రాహ్మణులకి ఆవులు దానం చేశాడు, గోదానం చేశాడు. అందులో ఒక్కొక్క బ్రాహ్మణుడికి ఎన్ని దానం ఇచ్చాడంటే ఆవులు, ఒక్క బడవ అంటే 13,084 ఆవుల్ని ఒక్కొక్క బ్రాహ్మణుడికి ఆయన దానం ఇచ్చాడు. అలా వేలాది మంది బ్రాహ్మణులకి దానం ఇచ్చాడు. సో మీరు అర్థం చేసుకోవచ్చు, అంటే ఆయన ఎంత గొప్పగా, ఎంత పెద్ద ఎత్తున, అసలు ఇప్పుడు ఊహించని కూడా ఊహించలేరు. అప్పుడు అంటే భరత మహారాజు చేశాడు, ఎలా యజ్ఞం చేశాడు అనేది మీరు ఇప్పుడు ఊహించలేరు. చాలా మంది ఏమనుకుంటారు, యజ్ఞం అంటే ఒక చిన్న యజ్ఞం, అందులో ఏముంది 100, 20, 200 కూడా చేయొచ్చు యజ్ఞాలు అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ యజ్ఞం చేయడం అంటే చాలా ఉంటాయి, చాలా పెద్ద యజ్ఞం ఇది. అశ్వమేధ యజ్ఞం అంటే ఓన్లీ ఒక గుర్రాన్ని బలిస్తే అయిపోతుంది కాదు పాయింట్. ఇక్కడ యజ్ఞం అంటే చాలా పెద్దది ఉంటుంది. అందులో ఇంతమంది బ్రాహ్మణులకి దానం చేయాల్సి ఉంటుంది. ఇంత దానం చేయాలంటే యాక్చువల్లీ చాలా డబ్బులు ఉండాలి, చాలా ధనం ఉండాలి. ఎనీవే
బేసికలీ ఈ విధంగా ఆయన ఎన్నో యజ్ఞాలు చేశాడు. గంగా నది, యమునా నది ఒడ్డున, అవునా, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన, అలాంటి యజ్ఞాలు చేస్తేనే కదా మనం కర్మబంధం నుంచి ముక్తులం అయ్యేది. సో అలా విష్ణు యొక్క సంతృప్తి కోసం భరత మహారాజు ఒక సరైన ఉదాహరణ ప్రస్తుతం చేస్తూ విష్ణు యొక్క సంతృప్తి కోసమే ఆయన చేశారు. స్టార్టింగ్ లోనే చెప్పారు. సో ఈ విధంగా ఎవరైతే అలా విష్ణువు భగవంతుడి యొక్క సంతృప్తి కోసం యజ్ఞం చేస్తారో తద్వారానే అసలైతే వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్తారు. అందరికీ సుఖ సంతోషాలు కలుగుతాయి. కాకపోతే కలియుగంలో ఇంత పెద్ద పెద్ద యజ్ఞాలు చేయడానికి సంభవం కాదు. అలాంటి బ్రాహ్మణులు కూడా లేరు చేసేవాళ్ళు. అందుకనే బ్రహ్మ వైవర్త పురాణంలో రాశారు, అశ్వమేధం గవాలంబం సన్యాసం ఫలపైత్రికం దేవరేణ సుతోత్పత్తి కలో పంచావివర్జయే. కలియుగంలో ఈ 5 విషయాల్ని వర్జించారు. మనం ఎన్నోసార్లు చర్చించుకున్నాము. సో అందుకని మనం ఇప్పుడు ఏం చేయాలంటారు ఈ కలియుగంలో? ప్రభుపాల్ గారు ఇలాంటిది ఎప్పుడైనా పాయింట్ వస్తే, యజ్ఞం గురించి పాయింట్ వస్తే ప్రభుపాల్ గారు తాత్పర్యం తప్పకుండా రాసేది ఏంటంటే, ఈ యజ్ఞం మనకి ఇప్పుడు పాసిబుల్ కాదు, మనం చేయవలసిన ఏంటి? సంకీర్తన యజ్ఞం. రైట్? ఎవరైతే బుద్ధిమంతులో సుమేధస్సులో వాళ్ళందరూ కూడా ఇలా చైతన్య మహాప్రభు ఏ సంకీర్తన యజ్ఞాన్ని అయితే మొదలు పెట్టాడో ఆ యజ్ఞాన్ని మనము కంటిన్యూ చేయాలి. అంటే ఇలా హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తించడం, జపం చేయడం, ప్రచారం చేయడం, మహామంత్రాన్ని మొత్తం విశ్వవ్యాప్తంగా, ఇదే మనం చేయవలసిన యజ్ఞం. ఈ యజ్ఞం చేస్తేనే మనకి అందరికీ మంగళం జరుగుతుంది. తద్వారానే అందరూ కూడా అసలైన ఆనందాన్ని పొంది భగవద్ధామానికి వెళ్ళగలరు. 27వ శ్లోకం. త్రయస్త్రింశతం హ్యస్వాన్ బడ్వా విష్మాపయన్ నృపాన్ దౌష్మంతిర్ అత్యగాన్ మాయాం దేవానాం గురుయాయయో. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే నెక్స్ట్, ఓకే, భరత మహారాజు దుష్మంతుడి యొక్క పుత్రుడు. అతను 33 హార్సెస్ ఫర్ దిస్ సాక్రిఫైస్. ఈ అశ్వమేధ యజ్ఞాలకి ఆయన ఎన్ని గుర్రాల్ని బంధించాడంటే 3300. 3300 అంటే 3300 అనుకోండి. ఈ విధంగా అంటే ఈ రేంజ్ లో ఆయన అశ్వమేధ యజ్ఞం చేసి అందరూ రాజుల్ని ఆశ్చర్యచకితం చేసేస్తారు అనమాట. అంటే ఒక అశ్వమేధ యజ్ఞం చేయడానికి జనాలు, రాజులు కష్టపడిపోతుంటారు. అటువంటిది ఇన్ని యజ్ఞాలు చేసి ఇన్ని వేల గుర్రాలని ఇలా యజ్ఞంలో బందీ చేశాడంటే, దీని ద్వారా ఆయన దేవతల కన్నా కూడా ఆయన ఒక ఐశ్వర్యం, సంపద పెరిగిపోయిందంట. ఆ విధంగా ఆయన భగవంతుడు హరిని చేరుకున్నాడు. అంటే యజ్ఞాలు చేస్తే కూడా ఆ రేంజ్ లో చేయాలన్నమాట. అంటే ఇంకా ఆయన చేసినట్టు ఇంకెవరు చేయలేరు. ఆ విధంగా యజ్ఞాలు చేసి భగవంతుడు చేరుకున్నాడంట. అఫ్ కోర్స్, సో ఆయన చేసిన ఆ కాలంలో ఆ యజ్ఞాల ద్వారా భగవంతుడిని చేరుకోవచ్చు. ఆయన ధర్మం ప్రకారం ఆయన చేశాడు. రైట్? సో బేసికలీ ఈ యజ్ఞాలు చేయడం ద్వారా ఆయన భగవంతుడి సంతృప్తి కోసం చేశాడు. అలా చేసి భగవంతుడు కూడా చేరుకున్నాడంట. మృగాన్ శుక్లాదత కృష్ణాన్ హిరణ్యేన పరివ్రతాన్ ఆదత్ కర్మాని మష్నారే నియుతాని చతుర్దశ. ఇలా మహారాజు భరతుడు మష్నారా అనే యజ్ఞం కూడా చేశాడంట. ఇది మష్నారా అనే ఒక ప్లేస్ లో చేశాడంట. అక్కడ యజ్ఞం చేసినప్పుడు 14 లక్షల ఏనుగులని, ఆ ఏనుగులకి కూడా మళ్ళీ వైట్ టస్క్స్ ఉన్నాయి, ఇంకా నల్ల శరీరాలు ఏనుగువి. దానికి బంగారంతో ఆభరణాలతో అభిషేకం చేసిన 14 లక్షల ఏనుగుల్ని ఆ మష్నారా దగ్గర చేసిన యజ్ఞంలో దానం ఇచ్చాడంట. అర్థం చేసుకోండి. అంటే అసలు ఎవరు ఊహించలేరు. లక్షల ఏనుగులు, లక్షల ఆవులు దానం చేయడం అనేది మామూలు విషయం కాదు. భరతస్య మహత్కర్మ న పూర్వే నా పరే నృప నైవాపుర్నైవ ప్రాప్స్యంతి బాహుభ్యాం త్రిదివం యత. ఇప్పుడు మనము అంటే ఒక వ్యక్తి స్వర్గలోకాలకు వెళ్ళాలంటే అలా సొంత శక్తితో వెళ్ళలేరు. రైట్? అలాగని భరత మహారాజు చేసినట్టు యజ్ఞాలు కూడా ఎవరు చేయలేరు. ఎలాగైతే మీరు సొంత శక్తితో స్వర్గానికి వెళ్ళలేరు, నేను ఇప్పుడు స్వర్గానికి వెళ్ళిపోతాను వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు. అలాగే భరత మహారాజు చేసినట్టు యజ్ఞాలు ఎవరు చేయలేరు. ఇలాంటి భవిష్యత్తులో అంటే పూర్వపు ఎవరు చేయలేరు, భవిష్యత్తులో కూడా ఎవరు ఈ రేంజ్ లో యజ్ఞాలు చేయలేరు అని ముందే చెప్పేస్తున్నారు. నా భూతో నా భవిష్యత్.
ఆ విధంగా భరత మహారాజు యజ్ఞాలు చేసి భగవద్ధామానికి వెళ్ళాడు ఆ యజ్ఞాలు చేసి భగవంతుని సంతృష్టిపరిచి. సో బేసికలీ అర్థం చేసుకోవాల్సిందంటే ఎందుకు మహారాజు భరతుడు అంత గొప్ప, ఎందుకనే పాండవుల్ని ఇక్కడ పరీక్షితుడిని కూడా అది భరత వంశానికి చెందినవాడు అంటారు. అంటే ఎంత గొప్ప అయి ఉండాలి భరత మహారాజు, అంతే కదా. ఆ విషయాన్ని ఇక్కడ మేము అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా. ఎందుకంటే మహాభారతం యుద్ధం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ యుధిష్ఠిర మహారాజు ఏడుస్తూ ఉంటాడు, అయ్యో నా వల్ల ఎంతమంది చనిపోయారు అంటే సరే యజ్ఞం చేయమని చెప్తారు కృష్ణుడు. అంటే అప్పుడు యజ్ఞం చేయడానికి డబ్బులు కూడా లేవు ఆయన దగ్గర, ఒక యజ్ఞం చేయడానికి చాలా కష్టపడతాడు. సో ఇక్కడ భరత మహారాజు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఇది యజ్ఞాలు చేశాడు ఆయన. సో అర్థం చేసుకోవాలి ఎంత గొప్ప మరి భరత మహారాజు. యుధిష్ఠిర మహారాజు కూడా చాలా కష్టమైంది యజ్ఞం చేయడం, కష్టపడాల్సి వచ్చింది. సో 30వ శ్లోకం. కిరాటహూనన్ యౌవనాన్ పౌండ్రాన్ కంకాన్ కశాంచకాన్ అబ్రహ్మణ్య నృపాంశ్చాహన్ మ్లేచ్ఛ దిగ్విజయేఖిలాన్. ఎప్పుడైతే మహారాజు భరతుడు ఆయనకు టూర్కి వెళ్ళినప్పుడు మొత్తం ప్రపంచం వ్యాప్తంగా టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మందిని చంపేశాడు, ఓడించేశాడు. ఎవరు? కిరాట, హూన, యవ్వన, పౌండ్ర, కంకస, కాశ, శక, వీళ్ళందరూ బ్రాహ్మణ సంస్కృతి వైదిక సంస్కృతికి విరుద్ధంగా ఉండే వ్యక్తులు. వీళ్ళందరినీ ఏదైనా ఓడించేశాడు లేకపోతే చంపేశాడు ఎదుర్కొని. సో ఈ విధంగా ఆయన శాసించాడు అనమాట మొత్తం ప్రపంచాన్ని. సో ఆయన అంటే గొప్ప క్షత్రియుడు కూడా అనమాట, క్షత్రియ ధర్మాన్ని కూడా నిర్వహించాడు రాజుగా. సో వీళ్ళ గురించి మనం చదువుతాము. వీళ్ళందరూ బేసికలీ చాలా మంది ఇక్కడ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడున్న ఇండియా బయట ఉన్న దేశాలు చాలా వేరే దగ్గర ఇస్తారు ప్రభుపాల్ వారు. వీళ్ళందరూ ఏ దేశానికి చెందిన వాళ్ళు, బేసికల్లీ చాలా డిఫరెంట్ కంట్రీస్ అవుట్ సైడ్ ఇండియా వాళ్ళు. ఓకే. జిత్వా పురాసురా దేవా ఏరశౌకాంక్షి భేజిరే దేవస్త్రియో రసాం నీతాః ప్రణిభి పునరాహరాత్. ఈ విధంగా ఒకసారి ముందు ఇలా దేవతల్ని జయించి, ఆఫ్టర్ కాంకరింగ్ ద డెమిగాడ్స్, దేవతల్ని జయించి ఈ దానవులందరూ కూడా వాళ్ళందరూ కూడా రసాతల లోకంలోకి వెళ్ళి అక్కడ ఆశ్రయం తీసుకున్నారంట. అలా తీసుకొని దేవతల యొక్క భార్యలని వాళ్ళ కూతుర్లని అందరినీ కూడా తీసుకొని రసాతలానికి వెళ్ళిపోయారంట. చూసారా, దేవతల్ని ఓడించి దానవులు వాళ్ళ కూతుర్లని వాళ్ళ పిల్లలని తీసుకొని రసాతలానికి వెళ్ళిపోతే అప్పుడు వాళ్ళని ఎవరు రక్షించారు? భరత మహారాజు భరతుడు అక్కడికి వెళ్ళి అక్కడ ఆ రాక్షసులు దానవులు అసురుల చేతుల్లోంచి ఈ యొక్క స్త్రీలందరినీ రక్షించి వాళ్ళని తిరిగి దేవతలకు ఇచ్చాడు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు భరత మహారాజు ఎంత శక్తివంతుడు. అంటే దేవతలందరినీ ఓడించిన అసురుల్ని కూడా ఓడించి వాళ్ళ భార్య పిల్లల్ని ఆయన రక్షించాడు భరత మహారాజు. అంటే దేవతల్లో ఆయన ఒక శక్తి గాని ఐశ్వర్యం గాని గొప్పతనం గాని అంటే స్వర్గంలో ఉన్న దేవతల్ని కూడా మించిపోయింది అనమాట. సర్వాన్ కామాన్ దుదుహతః ప్రజానాం తస్య రోదసి సమాస్త్రేణ వా సాహస్రీర్ దిక్షు చక్రం అవర్తయత్. సో విధంగా భరత మహారాజు అంతేకాకుండా తన ప్రజలందరికీ కూడా ఈ పృథ్వీ పైన ఉన్న ప్రజలందరికీ కూడా ఇక్కడే కాదండి ఇంకా స్వర్గలోకంలో ఉండే వాళ్ళందరికీ కూడా 27,000 సంవత్సరాల వరకు అన్ని సౌకర్యాలు కావాల్సినవన్నీ కూడా ప్రసాదించాడంట. అంటే ఆయన చూసుకోవాలి కదా, రాజుగా పరిపాలించినప్పుడు కావాల్సినవన్నీ అందించాలి కదా. 27,000 సంవత్సరాలు ఆయన పరిపాలించాడు. అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు యుధిష్ఠిర మహారాజు కూడా 35 ఏళ్ళే పరిపాలించింది. సో మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే భరత మహారాజు అలా 1 రోజు 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 27,000 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ విధంగా ఆయన ఆదేశాల మేరకు ఆయన సైనికులందరూ కూడా అన్ని దిశల్లో అలా కార్యాలు చేసి మొత్తం ప్రపంచాన్ని ఆయన శాసించాడు 27,000 సంవత్సరాలు. కాబట్టి అందుకే ఆయనకు ఇంత గొప్ప రాజు భరత మహారాజు. 33వ శ్లోకం. ససమ్రాట్ లోకపాలఖ్యం ఐశ్వర్యం అధిరాశ్రియం చక్రం చాసఖిలతాం ప్రాణాన్ వృషేత్ ఉపరరామః. ఈ విధంగా ఆయన మొత్తం ఒక విధంగా చెప్పాలంటే మొత్తం ప్రపంచాన్ని పరిపాలించారు. ఎందుకంటే అతనికి ఉన్నంత గొప్ప రాజ్యం ఎవరికి లేదు, ఐశ్వర్యం అంటే ఎవరికి లేదు, ఆయన సైనికుల్ని ఎవరు కూడా ఓడించలేరు. ఆ విధంగా
ఆయన తన his sons and family had seemed to him to be his entire life, but finally thought, ఈ విధంగా అతని పరివారం పిల్లలు అన్నీ ఉన్నాయి, మొత్తం జీవితాంతం అలా గడిపాడు. కానీ ఫైనల్లీ అని అనుకున్నాడు, ఇప్పుడు పరివారము పిల్లలు వీళ్ళందరూ ఇప్పుడు ఇంకా నా ఆధ్యాత్మిక జీవితంలో నేను ముందుకెళ్ళాలంటే వీళ్ళు నాకు ఒక బాధ అన్నట్టే. సో ఇంకా అతను ఈ రాజ్యాన్ని పరివారాన్ని అన్నిటిగా త్యాగం చేసి, అంటే రాజ్యాన్ని భోగిస్తున్నాడు ఇప్పటి వరకు, కానీ అవన్నిటిని కూడా త్యాగం చేస్తాడు, అన్ని బంధనాలని కూడా త్యాగం చేయాలని డిసైడ్ చేస్తున్నాడు. ఎందుకంటే నేను ఇప్పుడు ఇంకా ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి. సో అంటే బేసికలీ మహారాజ్ భరతుడి దగ్గర అన్నీ ఉన్నాయి, ఎవరితో అంటే ఎవరికి సమానంగా అని అంత సంపద, అంత సైనికులు, పుత్రుడు పుత్రులు, ఇలా భౌతిక ఆనందం కావాల్సింది ఏం కావాలంటే అన్ని ఆయన దగ్గర ఉన్నాయి. ఇదే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కాకపోతే ఎప్పుడైతే అర్థం చేసుకున్నాడో ఈ భౌతిక సంపద ఐశ్వర్యం ఇదంతా కూడా యాక్చువల్లీ ఆ ఆధ్యాత్మిక ఉన్నతికి ఇది నాకేమీ హెల్ప్ అవ్వదు అనేసి అతను ఇప్పుడు దీన్ని ఆ భౌతిక ఆనందాన్ని త్యాగం చేస్తాడు. సో ఇలా భరత మహారాజు కూడా వానప్రస్థాశ్రమాన్ని గ్రహించాడు. సో ఇలా భరత మహారాజు యొక్క పద చిహ్నాల్ని మనం అనుసరించాలి అని ఇక్కడ చెప్తున్నారు. తస్యాసన్ నృప వైదర్భ్య పత్న్యస్తిశ్రస్సు సమ్మతాః జగ్నుస్త్యాగ భయాత్ పుత్రాన్నానురూపా ఇతీరితే. ఓ రాజా పరీక్షిత్, ఈ విధంగా మహారాజు భరతుడు ఆయనకి 3 భార్యలు, చాలా మంచి భార్యలు ఉండేవారు. వారికి వాళ్ళందరూ కూడా విదర్భ రాజు యొక్క కుమార్తెలు. ఎప్పుడైతే వాళ్ళందరి గర్భం నుంచి పిల్లలు పుట్టారో, కాకపోతే వాళ్ళందరూ కూడా భరత మహారాజుతో పోలిక లేవంట. అంటే ఆయనకు అంటే ఒక అంటే వాళ్ళకు పుట్టారు పుత్రులు, కాకపోతే వాళ్ళు చూశారు నాకు పుట్టిన పుత్రులు ఈ భరత మహారాజు తగ్గట్టుగా లేరు అనేసి వాళ్ళు అనుకున్నారంట. మేము అసలు సరైన అంటే నమ్మకమైన రాణులం కాదని వాళ్ళే వాళ్ళ పుత్రుల్ని చంపేశారంట. దే కిల్ దేర్ ఓన్ సన్స్. భరత మహారాజు యొక్క 3 రాణులకు పుట్టిన పిల్లల్ని, కొడుకుల్ని వాళ్ళే చంపేశారండి. ఎందుకంటే వాళ్ళు సరైన యోగ్యత కలిగిన, అంటే భరత మహారాజు వంటి లక్షణాలు లేని పుత్రులు పుట్టారు వాళ్ళకి. సో అందుకనే వాళ్ళే చంపేశారంట. సో అందుకనే రాజు తన పుత్ర సంతానం ద్వారా ఇంకా రాజపరంపర రాజవంశాన్ని కంటిన్యూ చేద్దాం అనుకున్నాడు. కానీ ఇలాంటి పుత్రులు పుట్టేసరికి చంపేయడం ఫ్రస్ట్రేట్ అయ్యారు కొంచెం. తస్యైవం వితతే వంశే తదర్థం యజత సుతం మరుత్స్తోమేత మరుతో భరద్వాజం ఉపాదరు. తద్వారా ఏం చేశారంటే, ఇది అటెంప్ట్ ఫర్ కొంచెం ఫస్ట్ పర్ఫార్మ్డ్ సాక్రిఫైస్ మరుత్స్తోమ అని యజ్ఞం చేశారంట ఒక పుత్ర సంతానం కోసం. అప్పుడు డెమిగాడ్స్ దేవతలు ఏం చేశారు, మరుత్ దేవతలు వాళ్ళు ఎంతో సంతృప్తి చెంది ఆయనకు ఒక పుత్రుడిని, అంటే ఒక పిల్లవాడిని పుత్రుడిగా సంతానంగా ఇచ్చారు. ఆయన పేరే భరద్వాజ. ఈ భరద్వాజ ఎవరు, ఆయన కూడా ఒక హిస్టరీ ఉందన్నమాట. అంతర్వత్న్యాం భ్రాతృపత్న్యాం మైథునాయా బృహస్పతి ప్రవృత్తో వారితో గర్భం షప్త్వా వీర్యం ఉపస్రజత్. ఎప్పుడైతే బృహస్పతి, మీకు తెలుసు కదా బృహస్పతి, ఆయన తన యొక్క భ్రాతృ, అవునా, తన యొక్క భ్రాత, తన యొక్క బ్రదర్ యొక్క భార్య మమత పట్ల ఆకర్షితుడై, ఆమె ఆ టైంలో who at that time was pregnant, ఆమె ఆల్రెడీ గర్భవతి అయినా కానీ అలా గర్భవతి అయిన తన యొక్క భ్రాత యొక్క భార్యతో ఆయన మైథునంలో పాల్గొనడానికి బలవంతంగా అలా చేశాడు. అలా బలవంతం చేసినప్పుడు ఆమె గర్భంలో ఉన్న కొడుకు ఏం చేశాడంటే, ఈ బృహస్పతిని అలా బలవంతంగా మళ్ళీ గర్భధానం చేయడానికి ప్రయత్నిస్తుంటే అడ్డుకున్నాడు. అప్పుడు అడ్డుకుంటే బృహస్పతి ఆ విధంగా ఆ యొక్క కొడుకుని శపిస్తూ బృహస్పతి కరెస్టివ్ అండ్ ఫోర్స్ఫుల్లీ డిశ్చార్జ్ హిమన్, బలవంతంగా ఆయన గర్భధానం చేశాడు. సో బేసికలీ ఏంటి, ఇలా బృహస్పతి ఆయన ఒక దేవతల యొక్క గురువు, అలా దేవతల గురువు అయ్యుండి అంత జ్ఞానం ఉండి అలా ఈ విధంగా తన యొక్క భ్రాత యొక్క భార్య
గర్భవతి అయిన స్త్రీతో ఇలా మైథునంలో బలవంతంగా పాల్గొనడం ఏంటి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే మైథునం అది కామవాసన అనేది ఎంత ప్రబలమైందంటే ఎంతో తెలివైన గురువైన బృహస్పతి యొక్క ఆయన ఆయనను కూడా ఇలా దిగజార్చే విధంగా చేసేస్తుంది. ఇది కామం. ఎంత గొప్ప వ్యక్తినైనా కానీ ఇట్లా ఎంతో దిగజారించే అంటే పతితుణ్ణి చేసే ఆ శక్తి ఈ కామానికి ఉందన్నమాట. అందుకనే ఇక్కడ దీని నుంచి మన విషయాన్ని అర్థం చేసుకోవచ్చు ఎంత పవర్ఫుల్ కామం అనేది. తం త్యక్తు కామం మమతాం భ్రాతుస్త్యాగ విశంకితాం నామ నిర్వాచనం తస్య శ్లోకమేనం సురాజగుః. ఇప్పుడు మమత ఆమెకు చాలా భయం వేసింది. సో ఈ విధంగా ఇప్పుడు ఆమెకు పుట్టిన పుత్రుడు అంటే తప్పుడు సాంగత్యం వల్ల పుట్టాడు కాబట్టి ఇల్లిజిటిమేట్ సన్, అవైద్య సంఘం ద్వారా పుట్టాడు కనుక ఆమె తన భర్త ఆమె భర్త తను వదిలేశాడు. మమతని వదిలేస్తే ఆమె ఏం చేసింది, ఇప్పుడు ఆ పుట్టిన పుత్రుడు ఆ పుత్రుని వదిలేసింది. అప్పుడు ఏమైందంటే అక్కడ ఉన్న దేవతలు ఇప్పుడు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అంటే ఇల్లెజిటిమేట్ గా పుట్టాడు కదా, ఇల్లీగల్ గా పుట్టాడు ఈ పుత్రుడు. సో అతన్ని వాళ్ళు తీసుకొని మరుత్స్ ఈ దేవతలు తీసుకొని ఆయనకు పేరు పెడతారు. అందుకనే ఈ పేరు ఒక యాక్చువల్లీ ఏంటంటే పిల్లవాడి పుట్టగానే జాతకర్మ నామకర్మ చేసి పేర్లు పెట్టాలి. బ్రాహ్మణులు పేర్లు పెడతారు వాళ్ళ యొక్క జాతకాలు చూసి, ఆ పిల్లవాడి జాతకం చూసి నా పేరు పెడతారు, జాతకం ప్రకారం ఏం పేరు పెట్టాలని. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎవరు పుట్టారు, ఈ పుత్రుడు ఎవరికి పుట్టాడంటే మమత బృహస్పతికి పుట్టారు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే మమతానేమో ఉత్తయ్య యొక్క భార్య, కానీ బృహస్పతి ఏమో ఆమెను బలవంతంగా గర్భవతి చేశాడు. కాబట్టి బేసికల్లీ ఇక్కడ అసలైన అంటే ఇక్కడ భర్త ఎవరంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఆమెకి ఈ విషయంలో బృహస్పతి, ఈ కొడుకు విషయంలో. కాకపోతే వైఫ్ ఈస్ కన్సిడర్డ్ ద ప్రాపర్టీ ఆఫ్ హస్బెండ్ అండ్ సన్ బార్న్ బై ఇలిసిట్ సెక్స్ ఇస్ కాల్డ్ ద్వాజ. ఇలా అక్రమ సంబంధం ద్వారా పుట్టిన కొడుకుని ద్వాజ అంటారంట. ఇప్పుడు కూడా హిందూ సమాజంలో డోగ్లా అంటారంట. ఇలాంటి అంటే అక్రమ సంబంధం ద్వారా పుట్టిన వ్యక్తిని డోగ్లా అంటారు. బేసికలీ ద్వాజ నుంచి వచ్చింది. కాబట్టి ఇక్కడ భరత్ అంటే బృహస్పతి, ద్వాజ అంటే అలా బృహస్పతి ఇలా తప్పుడు అక్రమ సంబంధం దాని ద్వారా ఈ కొడుకుని పుట్టించాడు. సో అందుకనే ఇతని పేరు భరద్వాజ అని పెట్టారు. అంటే ఇలా బృహస్పతి ఇంకా మమత అక్రమ సంబంధం ద్వారా పుట్టిన కొడుకు అని దాని అర్థం, ఆ పేరు అర్థం భరద్వాజ. సో ఆ భరద్వాజ అలా పుట్టిన కొడుకుని ఇప్పుడు ఇక్కడ భరత మహారాజుకి ఇస్తున్నారు. వాళ్ళు ఆ యజ్ఞం చేస్తే ఆయన నాకు పుత్రుడు కావాలని యజ్ఞం చేస్తే ఆ దేవతలు వచ్చి మరుతులు వచ్చి ఆయన ఆ పుత్రుడిని ఇస్తున్నారు. దీని ద్వారా మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తారు చూద్దామంట. మూఢే భరద్వాజం ఇమం భరద్వాజం బృహస్పతే యాతో యత్ ఉక్త్వా పితరౌ భరద్వాజస్తత్వయం. సో బృహస్పతి ఆయన మమతకు చెప్తాడనమాట, ఓ మూర్ఖురాలైన స్త్రీ, ఆల్దో దిస్ చైల్డ్ వాజ్ బోర్న్ ఫ్రమ్ వైఫ్ ఆఫ్ వన్ మ్యాన్ టు ద సీమెన్ డిశ్చార్జ్ బై అనదర్. నువ్వు ఒకటి భార్యవి కానీ పుట్టింది ఇంకొకరితో. కాబట్టి ఓ మూర్ఖురాలైన స్త్రీ, నువ్వే ఈ పుత్రుడిని పోషించుకో, పాలించు. ఇలా మమత విని బృహస్పతి అంటే బృహస్పతి ఏంటంటే అతనే కదా బలవంతంగా ఆమెను గర్భవతి చేసింది. ఇప్పుడు పుట్టిన తర్వాత నువ్వే పెంచుకో అంటున్నాడు. అప్పుడు మమత ఏమన్నది, నేనెందుకు పెంచుకుంటా, నువ్వు బలవంతంగా నా గర్భంలో దానం చేసావు కాబట్టి నువ్వే ఇతన్ని పెంచాలి అని ఆమె అంటుందంట. ఈ విధంగా ఇద్దరు గొడవ పడేసి బేసికలీ ఆ యొక్క పుత్రుడైన భరద్వాజుడిని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. సో అందుకే భరద్వాజుకి తల్లిదండ్రులు లేకుండా పోయారు. రైట్. చోద్యమానా సురైరేవం మత్వా వితతమాత్మజం వ్యసృజన్మరుతో బిభ్రన్ దత్తోయం విదతేన్మయే. సో ఈ విధంగా although encouraged by the demigods to maintain the chain, so Mamata considered him useless. ఇప్పుడు దేవతలు అన్నారు మమతని, అమ్మ నువ్వు పెంచుకో అబ్బాయిని నీ కొడుకే అంటే, కాదు ఇది అక్రమ సంబంధం ద్వారా పుట్టాడు కాబట్టి నాకు అక్కర్లేదు అనేసి ఆమె అక్కడే వదిలేసింది ఆ పిల్లవాడిని. సో దేవతలు ఏం చేస్తారు, మరుతులు
ఇక వాళ్ళే తీసుకున్నారు ఆ పిల్లవాడిని. తీసుకొని ఇప్పుడు మహారాజ్ భరతుడికి ఇచ్చేసాడు. ఎందుకంటే ఆయనకు ఒక కుమారుడు కావాలి కాబట్టి నువ్వు తీసుకో, వాళ్ళిద్దరికి వద్దంట, నువ్వు తీసుకోనికి ఇచ్చేసాడు. సో ఈ శ్లోకం నుంచి అంటే ఈ లీల నుంచి మనకి ఏం అర్థం అవుతుంది అంటే ప్రభుపాల్ వారు రాస్తున్నారు అనమాట. అంటే హయ్యర్ ప్లానెట్ స్వర్గాల్లో రిజెక్టెడ్ పీస్ ని, అంటే రిజెక్టెడ్ వాళ్ళని ఇక్కడ ఈ పృథ్వీలో గొప్ప గొప్ప వంశాల్లో పుత్రుల్లాగా వాళ్ళు వస్తారు, తిరిగి వస్తారు. అంటే బయట పైన లోకాల్లో ఎవరినైతే రిజెక్ట్ చేసేసారు బేసికల్లీ, అంతే కదా. అంటే స్వర్గం నుంచి పడిపోతారు కదా కిందికి భూలోకానికి. సో ఇలా వస్తారు, అక్కడ రిజెక్ట్ అయ్యే వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు, ఇలా ఏదో విధంగా గొప్ప గొప్ప వంశాల్లో పుత్రుల్లాగా జన్మిస్తారు. ఎనీవేస్, సో ఇదన్నమాట హిస్టరీ. అఫ్ కోర్స్ భరత మహారాజు అయితే చాలా గొప్ప మహారాజు. సో ఈ విధంగా అతనికి భరద్వాజుడు పుత్రుడిగా ఈ యజ్ఞం ద్వారా దొరికాడు బేసికలీ. ఓకే, సో ఇక్కడే మనము ఈరోజు ముగిద్దాం. ఇంకా భరద్వాజ్ నుంచి ఎవరు వచ్చారు, వీళ్ళ వంశంలో ఏం జరిగింది అనేది నెక్స్ట్ చాప్టర్, అది రేపు చూద్దామంట. ఈరోజు ఆల్రెడీ చాలా ఎక్స్టెండ్ అయిపోయాము. సో ఇక్కడే ముగిస్తాను. ఇంకా నేను ఇప్పుడు ఏం క్వశ్చన్స్ తీసుకొని రేపు చూద్దామంట. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే రేపు అడగండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీల ప్రభుపాద్ కి జై. శ్రీమద్ భాగవత్